మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. అష్టావక్రుడు బందీతో వాదానికి వచ్చాడు. వచ్చేమన్నాడు, ఉక్తే వాక్యే చోత్తరం మే బ్రవీహి, వాక్యస్య చాప్యుత్తరం తే బ్రవీమి. ఉక్తే వాక్యే రెండు కూడా వచ పరిభాషణే ధాతువులు చెప్పుకున్నాం. దీనిలో పెద్ద హాస్యం ఉంది. రెండు పరిభాషణ అంటే ఎట్లా ఉంటుంటే, తనకు నిజస్వరూపమైంది పరిభాషణమా లేక తను కల్పించుకుంది పరిభాషణమా? మనకి ఎట్లా ఉంటుంది, తను కల్పించుకుంది వ్యావహారిక సత్తా పరిభాషణగా కనిపిస్తుంది. కానీ ఏమంటున్నాడు, నువ్వు అంత పరిభాషణ అని చేసుకుంటున్నా, వ్యవహార పరిభాషణగా చేసుకుంటున్నా అనుకున్నా, నిజానికి ఏం చేసుకుంటున్నావు, నీ నిజ స్వరూపంని పరిభాషణ చేసుకుంటున్నావు. అది ఉక్తే వాక్యేచ ఉత్తరం మే బ్రవీహి. తొందరగా ఏది తెచ్చుకో, ఇక్కడ తెచ్చుకోమ్మా, తొందరగా కానియాలి, ముందు చేసుకో. ఇట్లా వచ్చే మళ్ళీ కొంచెం కొంచెం ఆయన పోవటానికి అడ్డం తీయమ్మా, ఈసారి కొంచెం ముందుకు వేసుకో. అట్లా ఏమన్నారు, అధిష్టాన ప్రవర్తన పరిభాషణగా ఉందా లేకపోతే వ్యావహారికమైనది పరిభాషణగా ఉందా అని. అక్కడ పరిభాషణ ముందు పరిభాష యందు పరిభాష ఉండగా అని అర్థం వస్తుంది. ఉక్తే వాక్యేచ ఉత్తరం మే, దాని యందు నిరంతర ప్రవర్తన ఏది ఉంటుందో అన్న దాన్ని మే బ్రవీహి నాకు చెప్పు, నేను కూడా అటే చెప్తా. నువ్వేం చెప్తావో దాని మీద దానికి నిజమైన పరిభాషణ ఏముంటుంది నేను చెప్తా. ఆ వాక్యంలో ఇంకో విశేషం ఏంటంటే, వీళ్ళిద్దరూ వేదం మీద వాదన చేసుకుంటున్నారు. బందీ అందరినీ వేదంలో పండితులందరినీ కూడా ఓడించాడు. నేను వేదంలోనే ఓడిస్తానని వచ్చాడు అష్టావక్రుడు. కనుక మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, వీళ్ళు వాదన చేసేది వేదం యొక్క విషయంలో. వేదమునకు రెండు పరిభాషలు ఉన్నాయి. అదేమో ఒక అధిష్టానం చెప్తోంది, మనం వ్యావహారికంగా తీసుకున్నాం అన్నమాట. కనుక ఉక్తే వాక్యే అంటే ఒక పరిభాషణను పరిభాషణం చేశాడు, అంటే నిజ పరిభాషణని వ్యావహారిక పరిభాషణ చేశాడు. చేస్తే ఉత్తరం మే బ్రవీహి, దానికి ఉత్తరం అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా ఉండి తరింపజేసేది. ఉత్తరం అంటే తరింపలేదు, దాన్ని నిరంతర ప్రవర్తన ప్రాప్తిగా ఏది ఉంటుందో అది నాకు చెప్పు. అంటే నేను చెప్పేదానికి పారమార్థిక సత్తాలు ఎట్లా ఉంటుందో అది చెప్పు అని అర్థం అన్నమాట. నేను కూడా అటే చెప్తా అన్నాడు. దానికి ఈయన బందీ మొదలుపెట్టాడని చెప్పుకున్నాం. ఒక శ్లోకంలో 2 పాదములు చెప్పుకున్నాం. ఏక ఏవ అగ్నిర్బహుధా సమిధ్యతే, ఏక సూర్య సర్వమిదం విభాతి, ఏకో వీరో దేవరాజో అరిహంత, యమ పితృణాం ఈశ్వరశ్చైక ఏక ఏవ. ఇక్కడ అగ్ని అనే విషయంలో చెప్పుకున్నాం. అగ కుటిలాయాం గతం అంటే ఒక వ్యవహారం కుటిలంగా ఉంటే దానికి ఇంకో పరిభాషణ ఏమొస్తుంది, దాన్ని కుటిలం చేస్తున్నారు అన్నమాట. ఇది ఎవరు చేస్తున్నారు, వేదం చేస్తారు. అర్థమవుతుందా? అంటే వ్యావహారిక సత్తాన్ని కుటిలం చేసి పారమార్థిక సత్తాన్ని చూపిస్తుంది. దాన్ని మనతో అన్వయించేసుకుని మననం చేసుకుందాం. ఏక సూర్య సర్వమిదం విభాతి. ఇప్పుడు అదేమో కుటిలం ఎదురువేసింది. ఇప్పుడేమో సూర్య శబ్దానికి సుప్రేరణే ధాతు. ప్రేరణ అంటే ఏది చేస్తుందో వేరే సంగతి. నీకు ప్రేరణ ఏం కలుగుతుంది అంటే వ్యావహారిక సత్తా ప్రేరణ కలుగుతుందా, పారమార్థిక సత్తా ప్రేరణ కలుగుతుంది అంటే అర్థమవుతుందా? పారమార్థిక సత్తా అంటే ఉనికి అని, పారమార్థికమైన ఉనికి వ్యావహారికమైనటువంటి ఉనికి. దీనిలో ఏది నీకు ప్రేరణ కలుగుతోంది అని.
అక్కడ కూడా మళ్ళీ రెండు అర్థాలు వస్తాయి. మనం ఏమనుకుంటాం, ప్రేరణ ఏమో నాకు ఇది అది చేసుకోవాలని ఇది చేసుకోవాలని బాగుపడాలనుంది అంటాడు, బాగుపడాలంది అని అంటాడు, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి బాగుపడాలనుంది అని అంటాడు. అన్నప్పుడు నాకేగా ఏది నువ్వు చేసుకున్నావా, జేబులు వేసుకున్నావా, లేకపోతే బెడ్ హోల్డర్లు కట్టావా, సూట్ కేసులు వేసుకున్నావా, చూపించమంటే ఏమీ కనిపించదు అక్కడ, అది పాయ. కనుక ఇప్పుడు ఏది పలుకుతుంది, ఏది ప్రేరణ చేస్తుంది నిన్ను, నేను అనేది అస్మద్భావం. నువ్వు అవతల దాని మీద ప్రేరణ చేసిన అంటే కారణం, అంటే కార్యమునందు ప్రేరణ చేసిన, దాని ఫలము తీసుకోవటం అనే దాన్ని ప్రేరణ చేసిన, మూడింట్ల స్థానంలో తానే ఉన్నాడు. నేనే అక్కడ ఉంది, తానే విషయం అనుకుంటున్నాడు, అనుకున్న విషయం వెళ్ళిపోతుంది, దాని ఉనికి లేదు. కనుక దాని ఎందుకు ప్రేరణ తను పెట్టుకోలేడు. ప్రేరణ ఎక్కడ ఉంది, తనకు తన ఎందే ప్రేరణ ఉంది. కనుక ఇప్పుడు ఏమంటాడంటే సూర్య సర్వమిదం విభాతి. సూర్య అంటే ప్రేరణ ఇదంతా ప్రకాశిస్తుంది. దేన్నంతా, ఇది అన్నాం, ఇది శబ్దానికి చెప్తున్నాం. ఇది అంటే అది అంటే అవతలది, ఇది అంటే ఇది. అవతలది అంటే దేహంతో పోల్చిన అవతలదని అర్థం కాకుండా తనకు తన స్మృతి కంటే వేరైంది అది, స్మృతి తనకు ఇది అన్నమాట. ఆ స్మృతి క్రమంలో ఉన్నది ఇది, స్మృతి క్రమం కంటే వేరైనది అది అన్నమాట. దీన్నంతా కూడా ప్రేరణ చేస్తుంది. అది ఏకః సూర్య అన్నమాట. అంటే ఒకటే అని మామూలు అర్థం వస్తుంది. దానికి అద్వైతమైనటువంటి ప్రేరణ అంటే ఆధ్యాత్మిక ప్రేరణ లేక ఆత్మ ప్రేరణ కంటే ప్రేరణ ఇప్పుడు అద్వైతం, దానికి మారురూపం లేదు. విషయాత్మకంగా ఎన్ని ప్రేరణలు ఉన్నాయనుకున్నప్పటికీ అది ఎప్పుడో తనకు ప్రేరణ కావటానికి వీల్లేదు అని స్పష్టమైపోతుంది. ఇంకోటి కూడా ఏక శబ్దానికి ఇణగతో ధాతు చేత పొందుట అర్థం చెప్పుకున్నాం. ఏ తీతి ఏక, పొందేటటువంటి ప్రేరణ. ఏ ప్రేరణను పొందుతామో విషయం ముందు ప్రేరణ పొందన్నాం అనుకోండి, అది కారణకార్య ఫల రూపంలో ఎక్కడ మనం పొందటం లేదు అది, కనుక అది కాదు అని కూడా తెలిపోతుంది. అంటే అర్థమైనప్పటికీ వ్యావహారికంగా చెప్పుకునే దాని మీద మరి వేదము ఎట్లాగైతే పారమార్థికము చూపిస్తుందో, ఉత్తరం నేను చూపిస్తుందో అది ఇప్పుడు మనం ఇట్లా అర్థం అన్నమాట. ఏకో వీరో దేవరాజో అరిహంత. వీరహ శబ్దం ఇప్పుడు తీసుకున్నాడు. పైనేమో అగ్ని, తర్వాత సూర్య, ఇప్పుడు వీరహ. వీరహ అంటే వీర విక్రాంత ధాతు, విక్రాంతం అనమాట. క్రమపాద విక్షేపం. విక్రాంతం అంటే దూసుకుని వెళ్ళిపోవటం అనమాట. అది వీర శబ్దం. ఏకో వీరహ దేవరాజో అరిహంత. అరిహంత అంటే అరి శబ్దానికి రు గతౌ ధాతు అంటే ప్రవర్తన. అరిహంత అంటే దాన్ని హంత అంటే చంపేస్తాడు అని మన మామూలు అర్థం, ప్రసిద్ధార్థం. ఇట్లా కాకుండా హన హింసాగత్యో ధాతు. అవునా, అది ఏకః దేవరాజ అంటే ఏమర్థం అంటే ప్రవర్తనను హంత ప్రవర్తింపచేయటం. ఎట్లా ప్రవర్తింపచేయటం అర్థం చెప్పుకుందాం. చూడండి, మళ్ళీ అదే ఉదాహరణ. కూర్చున్నామని మనం అనుకుంటున్నాం. కూర్చున్నట్టు ఒక ప్రవర్తన అయితే ఉనికి చైతన్యాన్ని చైతన్యవంతం చేసుకోవటం ఇంకొక ప్రవర్తన, రెండు అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రవర్తనలో అది హంత, ఈ ప్రవర్తనను హంతా చేస్తుంది. అంటే ఏమిటంటే అక్కడ హన హింసాగతి, ఒక హింస ఒకటి, గతి ఒకటి, రెండు ఉన్నాయి. అది హింసాగతి అనేటటువంటిది అర్ధవాదలింగం అంటారు. అర్ధవాదలింగం అంటే హింస అంటేనేమో అనాత్మ ఖండన, మరి గతి అంటే ఆత్మ ప్రశంస. చెప్పండి, అనాత్మ ఖండన, ఆత్మ ప్రశంస. ఇది సృష్టిలో ప్రవర్తన అంటేనే ఇది రెండు ఉంటాయి. అర్థం, ముందు పోతున్నామంటే వెనకని వదిలేస్తున్నాం. అర్థమైందా? సృష్టి బయటదంతా కూడా ఆ విధంగా ఉంటుంది. అట్లాగే ఆ గ్రహింపే మనకు వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే తన ప్రవర్తన అట్లా ఉంది, అంతేనా? అందుకని ఏమంటారు, పుట్టిన తర్వాత పుట్టినరోజు చేసుకుంటాడు. పుట్టినరోజు అంటే ఏమర్థం? పుట్టినరోజున మనం చెప్పుకుంటాం, గొప్పగా చేసుకుంటాం. దాన్ని ఏమనొచ్చు అంటే తద్దినం అనవచ్చు. అతను నవ్వారు. తద్దినం అంటే ఏమర్థమైంది మీరు నవ్వటానికి? తత్ దినం అని, ఆ రోజు అని అర్థం. ఆ చచ్చిపోయిన రోజున బదులు ఆ పుట్టినరోజు, అంతేగా. అట్లా చూస్తారే, అవునా? దాని మీద మోసు పోవాలంటే ఏం చేయాలి? ఇవాళ నా తద్దినం అనాలి.
మన సంప్రదాయ ప్రకారం ఇవాళ తద్దినం నువ్వు పిండం పెట్టాలి, పీడ వదిలిపోతుంది, దేహం మీద అసలు ఏది బాధ్య లేకుండా పోతుంది. అర్థం చేసుకోవాలి. అర్థం అవుతుందా లేదా? సమయం వచ్చింది కానీ చెప్పుకుంటాం. మన ఫేస్బుక్ భక్తులు కానీ ఎవరైనా సరే చచ్చిపోతే నా పిల్లలు నాకు తద్దినం పెడతారా లేదా అని దిగులొద్దు. అర్థమైందా? దానికి ప్రమాణం కూడా చెప్తాం. సన్యాసించేప్పుడు ఏం చేస్తారంటే అష్టశ్రాద్ధములని పెడతారు. చివరికి తనకు కూడా శ్రాద్ధం పెట్టేసుకుంటాడు, అయిపోయింది. ఏం చచ్చిపోయిన తర్వాత ఇంకొకటి తదిలి పెట్టాల్సిన అవసరం. అంత గ్యారంటీ ఏమిటి అంటాడు. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత తద్దినం పెట్టినా ఆయన మాత్రం ఏం చేరదు. అది ఎందుకు చేరదు అంటే నువ్వు పెట్టేది సరిగ్గా చెప్పట్టవు. సరిగ్గా పెడితే చేరుతుంది. నువ్వేం పెడతావంటే ఇంత పప్పన్నం, పెసరపన్నం వండి ముద్దలు చేసి పెడతారు, 2 పిండాలు పెడతాడు అంతే. అర్థమైందా? మీరు బాగా ఆలోచన చేయండి. ఆయన ఆ పెసరపప్పు పిండం తింటాడా? తినడు. ఎందుకు తినడు? చూసారా? ఇంకా మనకు అర్థం కాలే. ఎందుకు తినడు? దేహం లేదుగా. అదేమో అది భౌతిక అన్నం. భౌతిక అన్నం తినడానికి దేహం లేదుగా. దేహం వదిలిపెట్టిపోయినాడు. ఇప్పుడు ఆయన ఏం తినాలి? ఇప్పుడు దీని వెనక ఏదో అర్థం ఉంది. ఆ అర్థం తింటాడు. ఆ పిండం పెట్టాలి. అది మరి పిడికి ఎత్తవుతాదు. అదో ప్రవర్తన. 2 పిండాలు పెడతారా, 4 పెడతారా? ఎప్పుడు పెట్టారు తద్దినం ఇంట్లో? 3 పెడతారా? ఇది కొత్తగా ఉంది. ఎప్పుడైనా పెట్టించారా మీ ఇంట్లో తద్దినం పెడతారా? అయితే క్షత్రియుల్లో 3 పెడతారేమో. అట్లా 3 తరాలు వాళ్ళకి పెడతారు. ఇదంతా కొత్తగా ఉంది. ఏదో అంటే ఏదో దానికి ఏదో ఒకటి కల్పించి పెడతారు, చెబుతారు దానికి పెట్టి. సరే, తద్దినం పెట్టడం అంటే వాళ్ళకి తద్దినం పెట్టడం అంటే తనకు శ్రాద్ధం అని అర్థం. ఉంటున్నారా? తనకు శ్రాద్ధం అంటే ఏమిటి? వాడి శ్రాద్ధం అని తిడతారు మన వాళ్ళు. తిడతారా? వాడి శ్రాద్ధం అంటే ఒకటో అత్యుట్లాగా మాట్లాడారు. శ్రాద్ధం అంటే వాడి శ్రద్ధ అని. శ్రద్ధకు సంబంధించింది శ్రాద్ధం అండి. అత్తిట్టు అనుకుంటారు. అంత గోల మనుషులంతా గోల అంతే. వాడి శ్రాద్ధం పెట్టుకోకపోతే వాడి తండ్రి తద్దినేమవుతుంది అంటే వాడు ఎంత శ్రద్ధగా ఆచరిస్తాడో ఈ శ్రద్ధని ఏమన్నా అంటే తీసుకుంటాడు. ఎందుకంటే శ్రద్ధ అభౌతిక స్వరూపం. ఏదైనా అందిగలిగితే అది తీసుకుంటాడు. మనకు అదంతా ఏం తెలియదు. ఏం పెడతాడు? 2 పిండాలు పెడతాడు. ఈ 2 పిండాలు అన్నీ పెడతాడు. ఇంకా ఎట్లా ఉంటుందంటే దీనికి ఒక చిన్న పిట్ట కథ ఒకటి ఉంది. ఏం చేస్తాడంటే వాళ్ళ ఆయన చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఆయన తద్దినాన్ని పెట్టేటప్పుడు ఏం చేశాడంటే ఇంట్లో 2 పిల్లులు ఉండేవి. ఒకటి నల్ల పిల్లు, ఒకటి తెల్ల పిల్లు ఉండేవి. అవి ఏదైనా ముట్టుకుంటాయని చెప్పి కట్టేసేవాడు వాళ్ళ ఆయన. ఈ తర్వాత పిల్లలు ఏం చూశారంటే తద్దినం అంటే 2 పిల్లుల్ని కట్టేయాలని చూశాడు వాడు. అనుకొని వాళ్ళ ఆయన చచ్చిపోయిన వాళ్ళ ఆయన తద్దినం పెట్టేటప్పుడు తద్దినం ఏమన్నా పెట్టు, తర్వాత ముందు అద్దెకి 2 పిల్లలు తీసుకొచ్చి ముందు అది అక్కడ కట్టి అప్పుడు పిల్లలు కట్టేస్తే తద్దినం, పిల్లలు కట్టేస్తే తద్దినం పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు చేసే పనులు అట్టే ఒకటి ఏం అర్థం కాదు. అర్థం చేసుకోకుండా పనులు చేస్తే ఎట్లా ఉంటుంది? అర్థమైందా? ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అరిహంత వీర శబ్దాన్ని. అరిహంత అంటే ప్రవర్తనకు హంత అంటే ప్రవర్తనను ఏం చేస్తాడంటే అనాత్మఖండన, ఆత్మ ప్రశంస. అది వీర శబ్దం, వీర విక్రాంతం. అవుతుందా? ఏదైనా దమ్ములు ఉన్నాయా అన్నాడు. అటువంటివి ఉంటే అది చూపించన్నాడు. అది వీర ఎవరంటే ఆ దమ్ములు వాడు దేవరాజ అన్నారు. దేవరాజు అంటే రాజశబ్దానికి రాజులు దీప్తో ధాతు, ప్రకాశించడం. ఏం ప్రకాశించాలి? దేవ ప్రకాశించాలి. మన గొప్ప దేవరాజు అంటే ఇంద్రుడు. అటువంటి వాడు అంటే శత్రుహంతుడు అని రాసే రాశారు ఇక్కడ. శత్రునాశం చేయగల ఇంద్రుడు ఒక్కడే వీరుడు అని రాసేశారు.
బుద్ధిమంతుల్లాగా ఎట్లా రాశారు? బుద్ధిమంతుల్లాగా రాశారు. అట్లా కాదు. ఇక్కడ చూడండి, ఇది దేవ, అవునా? ఇది ఏం కావాలి? ప్రకాశించాలి. అంటే క్రీడ అంటే ఏమిటో ప్రకాశించాలి. క్రీడ ఒక ప్రవర్తన. ఇవన్నీ ప్రవర్తన స్వరూపాలు. అర్థమైందా? అందుకని ఏం చెప్పుకున్నాం, దేవశబ్దానికి అర్థం ఏమిటంటే ఇవన్నీ ప్రవర్తన స్వరూపాలు. పోయిన వారం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా మన 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 వాంగ్మయంలో ఎన్ని ఇవి చెప్పుకున్నారో, ఏవి దేవతా స్వరూపాలు చెప్పుకున్నారో, అన్ని దేవతా స్వరూపాలు కూడా మనం అభ్యాసం చేసి సాధనలో అభ్యాసం చేసి దర్శనం చేయవలసిన స్వరూపాలే కానీ దూరం దూరంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చేసేది కాదు. అర్థమవుతుందా? కనుక అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అది వీర లక్షణం, దేవరాజు అంటే ఇవన్నీ ఈ దేవతా లక్షణాలన్నీ కూడా తనకి ఏం కావాలి? ప్రకాశించాలి. ప్రకాశించి దీన్ని సాధన చేయాలి. ఈ సాధన చేయడం హరి లక్షణం. మనకు హరి అంటే శత్రువు అని అర్థం, ప్రసిద్ధార్థం. అది ఏంటి ఎట్లా వచ్చిందో అర్థం కాదు. ప్రవర్తించేవాడని, యుద్ధంలో ప్రవర్తించేవాడని, యుద్ధంలో వాడే ప్రవర్తిస్తాడు, తను కూడా ప్రవర్తిస్తాడుగా. శత్రువు, యుద్ధంలో శత్రువు అంటాం అనుకోండి, ఎవరికి శత్రువు? వీడి శత్రువు, వాడి శత్రువు. ఇప్పుడు ఎవరిని చెప్పాలి శత్రువు అంటే? ఎవరినని చెప్పాలి? వ్యవహారం అంతే, దానికి అర్థం లేదు. కనుక దేవరాజ ఇది తెలియటం అనేది ఒక ప్రవర్తన అయితే, ఈ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే అంతా ఇక్కడ అనాత్మఖండన, ఆత్మ ప్రశంస, అది వీర లక్షణం అంటే అర్థం చేసుకున్నాం. ముందట్లా దేవ శబ్దానికి క్రీడ, విద్యుత్ అంటే ప్రవర్తన. ఇది ప్రవర్తన ఎప్పుడు అవుతుందంటే, మళ్ళీ చెప్పుకుంటారు, ప్రవర్తన అన్న స్వరూపాన్ని ఏదైనా సరే దానికి ఉనికి చూపిస్తే అది సత్ ఉన్నట్టు, లేకపోతే లేదు. మట్టితో కుండలు చేశాడు అనుకోండి, మట్టితో కుండలు చేస్తే ఏం చూపిస్తావు? ఇప్పుడు ఉనికి మట్టి చూపిస్తావా, కుండలు చూపిస్తావా? ఎన్నాళ్ళు ఉంటుంది? పోనీ వీడు పుట్టినప్పటి నుంచి దేహం విడిచిపెట్టేదాకా ఆ మట్టి కుండ భద్రంగా కాపాడుకొచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఉనికి ఎక్కడుంది? తను పోయినాడుగా, ఉనికి ఎక్కడుంది? తను పోయిన తర్వాత అది వెళ్ళిపోవచ్చుగా, కానీ తను భద్రంగా కాపాడుకున్న ఉనికి తనకు ఉంది కదా. అంటే వాడు ప్రవర్తన ఏది? అది విరగకుండా నిలపకుండా తనకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు రేపు పెళ్లి చేశాడు అనుకోండి, పెళ్లి చేసిన తర్వాత మరి ఉనికి ఏది? పెళ్లికి ఉనికే లేదు. పెళ్లి రోజు ఉన్నట్టుగా మళ్ళీ పెళ్లిలో బాగా అలసిపోయిన తర్వాత రాత్రి నిద్రపోయి ఏం చేస్తారు? పెళ్ళని మురిసిపోతూ నిద్రపోతారా, నిద్రలో కలిసిపోయి నిద్రపోతారా? ఇట్లాగే అర్థం చేసుకోవాలి. మనం పెళ్ళికి పోయినా, పెళ్లి చేసినా, ఏం చేసినా ఇది తూతూ మంత్రమే, ఇది అంత ఒత్తిదే అలాగా కుళక్కి అని గుర్తించి మనం చేయాలి. భ్రాంతి వద్దు, అర్థమైందా? ఇంకోటి చెప్తా చూడండి. మరి జీవితంలో ఒక్కసారి పెళ్ళి వచ్చి, ఒకడే కొడుకున్నాడు, ఒకడే పెళ్ళి వచ్చింది ఒకసారి. ఇప్పుడు ఈ పెళ్ళినిగా భ్రాంతితో చేసామనుకో, భ్రాంతితో ఈ పెళ్లి చేసామనుకో, మళ్ళీ భ్రాంతిని పోగొట్టుకుని పెళ్లి చేసి చూడాలంటే ఏం చేయాలి? నీ కొడుకు లేదుగా ఇంకోడు, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ జన్మెత్తి మళ్ళీ కొడుకుని పుట్టించి, అప్పుడు మళ్ళీ భ్రాంతి తీసేసి పెళ్లి చేశానా లేదా అని చూసుకోవడానికి. అర్థం అవుతుందా లేదా? కొన్ని 4 పిల్లలు ఉంటే ఓడిపోయిన తర్వాత ఇంకోటి ఉంటే అప్పుడైనా ఆ అవకాశం పోతే ఇంకో అవకాశంలో చూసుకోవడానికి ఉంటుంది అనుకుంటే, అట్లా కాకుండా ఏం కాదు, లేకపోతే మా చెల్లెలు కూతురు కొడుకులో ఎవరో ఉంటారు వాళ్ళకి ఉంటే అది నాది కాదుగా. ఎంతసేనా నాది దగ్గర ఆ భ్రాంతి నాది కాదని రుజువు చేసుకోవడానికి ఉంటే మంచి అవకాశం నీకు దేవుడు ఇస్తే, దాన్ని అవకాశం కాకుండా నా కొడుకు పెళ్ళయింది, నా కూతురు పెళ్ళయింది అని ఇట్లా మురిసిపోతూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఇక అయిపోయా, ఇచ్చిన అవకాశం పోయి. అర్థం అవుతుందా లేదా? అది అందుకని ప్రవర్తన అనేటటువంటిది అది దేవరాజం. ఎట్లా ప్రకాశించాలంటే ఆ ప్రవర్తన అనేటటువంటిది అనాత్మ ఖండన, ఆత్మ ప్రశంసగా ఉంటే అది వీర లక్షణం అవుతుంది. అప్పుడు అది ఏక అంటే అద్వైతం అవుతుంది, తనకు మారు రూపాన్ని తీసుకురాదు.
అవునా? ఆ ప్రవర్తన తను పొందుతాడు. అట్లా కాకుండా మరి కూతురు బిళ్ళో కొడుకు బిళ్ళో లేకపోతే ఇంకోటో ఏదో ఉంది కదా వ్యవహారికంగా ఏదైనా సరే ప్రవర్తన అనుకున్నాం అనుకోండి. ఆ ప్రవర్తన అనుకుంటే అవుతుంది, ఆ ప్రవర్తనకి మనం అంత అనాత్మ ఖండన ఆత్మ ప్రశంస మనం చేయలేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, అది దానికి ఎట్లా విక్రాంతం లేదు. ఇది విక్రాంతం ఉండదు. విక్రాంతం లేదు కాకపోతే అద్వైతం లేదు. ద్వైతమే కాదు, అద్వైతమే. ద్వైతం అంటే ఏంటి చెప్పండి? చాలా వస్తూ వాడిని పిలుచుకొస్తాడు. ఎక్కడున్నా ద్వైతం అంటే రెండోదే. అబ్బా, ఇది ఈ ఇంట్లో గోడలు కూడా చెప్పకూడదు ఇట్లా. అర్థం కాదా? ఈ ఇంట్లో ఎన్ని ప్రవచనాలు జరిగినాయి, ఇంటి గోడ కూడా అట్లా చెప్పకూడదు. మీరు చెప్తే ఎట్లా? అర్థమైందా? ఎవరు చెప్తారంటే బయట పోయే రోడ్డు మీద పడుతుంటే వాడిని అడిగితే వాడు చెప్తారు ద్వైతం అంటే రెండవదని. సంస్కృత పండితుని అడిగితే రెండవది అంటాడు. కానీ మీరు శ్రవణం చేసిన వాళ్ళు ఎవరు చెప్పకూడదు అట్లా. అందులో శ్రీకృష్ణానంద పడుతుంది శ్రవణం చేసిన వాళ్ళు అసలే చెప్పకూడదు. ఎందుకంటే చాలా వేరదీసి చెప్పినటువంటి స్వరూపం. ద్వైతం అంటే మారు రూపం అని చెప్పుకున్నాం మనం. అర్థమవుతుందా? మారు రూపం అంటే అర్థమయ్యేటప్పటికి ఇంకా భ్రాంతి తొలగించుకోవడానికి అవకాశమైనటువంటి పెళ్ళో ఇంకోటి ఏదో ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేసాము, భ్రాంతి కోసం వాడుకున్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది, అది మనం అనుకున్న దానికంటే వేరే రూపంలో వచ్చు. అంతేనా? మామూలు భాష లేక మనం గ్రహించవలసిన దానికంటే వేరే రూపంలో వచ్చింది కనుక ద్వైతం. అర్థమైందా? అంటే మనం ద్వైతం కోసం కృషి చేసాం కదా, ద్వైతం కృషి చేసిన వాళ్ళం కాదు. మన ఇప్పుడు ఏక శబ్దానికి అద్వైతం అంటున్నారు. అద్వైతం ఎందుకు అవుతుందంటే దాన్ని అనాత్మ ప్రశంస ఖండన ఆత్మ ప్రశంస చేశావు కనుక దీన్ని దేవరాజమును అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది, క్రీడా ప్రవర్తన. తర్వాత విజిగీష అంటే జయించుట. దేన్ని జయించుట? మరి గుర్రె పందెంలోనూ లేకపోతే పరీక్ష రాసి జయించాడు అనుకోండి. ఈ జయింపు లోకంలో చాలా ఉన్నాయిగా, జయమున పొందుడు. ఆ జయమే జయం అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద్వైతం అయిపోతుంది. ఎందుకు? అక్కడ అనాత్మ ఖండన కాలేదు. అనాత్మ ఖండన అయ్యి ఆత్మ ప్రశంస అయితే అప్పుడు ఆ దేవరాజము అరిహంత అవుతుంది. అప్పుడు అది వీరము అవుతుంది. ఆ వీరము ఏకమవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు అనాత్మ ప్రశంస ఆత్మ ఖండన అనే రెండు రూపాలు అక్కడ జరగవో, రెండు జరిగే రావాలి. ఎట్లా ఉండాలి? ప్రతి ప్రవర్తన ఆ విధంగా జరగాలి. ఇలా చెప్పినట్టు ముందుకు పోతుంటే వెనక వదిలేయాలి. మనం ఎట్లా చేస్తే ముందు పోతుంటే వెనక్కి కూడా పోకుండా ఉండేట్టుగా ఉంటే, వెనక్కి కూడా మనతో వచ్చేట్టుగా ఉంటే, అర్థమైందా? ట్రైన్ ఎక్కాము, ఎక్కడికి పోవాలి? ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాం, ముందు పోతుంటే ఎంతసేపు పోయినప్పుడు కూడా భీమవరం వదిలిపోదు. అవుతుందా? ముందైతే పోతున్నాం, ఎంత దూరం పోయినా భీమవరం వదలటం లేదు. ఏమన్నీ భీమవరంలోనే ఉంటున్నాం. మరి ఎంతసేపటికి ట్రైన్ పోతూనే ఉంది, చిక్కున పోతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎట్లా ఎంత హాస్యమో అట్లా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అట్లా దీనిలో కూడా మనం గుర్తించవలసి, ఇప్పుడు ఉపమానం చెప్పుకున్నాం కదా, ఈ ఉపమానం ఎక్కడిది? కేవలం వ్యావహారిక సత్తా. కానీ వ్యావహారిక సత్తలోనే ఇంత హాస్యంగా ఉంది అని పారమార్థిక సత్త ఎట్లా ఉంటుంది అంటే, వ్యావహారిక సత్త కూడా పారమార్థిక సత్తమే అధిష్టానం కానీ ప్రకాశం అదే కానీ ఇది కాదు అని తేలుతుంది. మనం ఏం చేస్తాం? వ్యావహారిక సత్త అంటే నీళ్ళు ప్రసాదం అని ఉన్నారు. అన్నం ఉండారు, నీళ్ళగా ఉంది, నీళ్ళు ఎక్కువ పోస్తే ఉడకలేదు, ఉడికింది. నీళ్ళు మాత్రం
పోలే ఇంక అట్లాగే ఉంది. నీళ్ళు ఉంచేస్తే గంజి, అన్నం కావాలంటే అన్నం, గంజి కావాలంటే గంజి. అర్థమవుతుంది. నీకేం కావాలంటే అది పెడతాడు. అర్థమైందా? మరి పప్పు చేశాడు, పప్పు చేస్తే పప్పు తీరు పప్పుగా ఉంది, నీళ్ళు తీరు నీళ్ళు వేరుగా ఉంది. అది అట్లా 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 ఉంది, దానిలో కలిసిపోలే. అప్పుడు ఏం చేస్తే నీళ్ళు ఉంచితే ఏమవుతుంది, అది చారు అవుతుంది. అది పప్పు ఎట్లా ఉంది, ఉడకని పప్పు, ఉడికితే కలిసిపోతుంది ఉడకని పప్పు. ఇట్లా మనకే లోకంలో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే లోకానికి పరమార్థానికి ఎట్లా ఉంటుందంటే లోకంలో విషయములు చూపించి మనం వ్యత్యాసం భేదం మాట్లాడతాం, విషయం వ్యవహారం చూసి భేదం మాట్లాడతాం. పరమార్థం ఏం చేస్తుందంటే దాంతో పోల్చి కాదు, ఈ బుద్ధి ఆ బుద్ధి చూసి భేదం చెప్తుంది అన్నమాట. అదేంటండి, ఆ ఒక్క బుద్ధి సవరించుకుంటే విషయాలు అన్నీ సవరింపడతాయి, బుద్ధి సవరించుకోకపోతే అన్ని విషయాలన్నీ అట్లాగే ఉంటాయి. అట్లా ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటాము, ఏది చేస్తే అన్నీ చేస్తాము, సరిగ్గా చేయగలుగుతాము. భాష అంతా అట్లా ఉంటుంది. ఏది బాగుంటుంది, ఏ ఒక్కటి సరిగ్గా చేస్తే మీద అన్నీ సరిగ్గా చేయబడతాయి, అది బాగుంటుందా? అన్నీ సరిగ్గా చేసి ఒక్కటి మాత్రం చేయకుండా ఉంటే బాగుంటుంది. అది అన్ని సరిగ్గా చేయను లేడు, ఇప్పుడు కూడా ఇదని చేసుకుంటే అది చేయను లేడు తెలిసిపోతుంది మనకు. అదేందా? కనుక అట్లాగే విచికీష. తర్వాత వ్యవహారం అంటే ఏం వ్యవహారం చేస్తున్నప్పుడు చెప్పండి. అధిష్టానంతో వ్యవహారం చేస్తున్నాడా, విషయంతో వ్యవహారం చేస్తున్నాడా? చెప్పండి చూద్దాం. అధిష్టానంతో ఎట్లా చేస్తున్నాడు? పోయిన మాట చెప్పున్నా, ఏం చెప్పున్నా? ఇది ఉన్నది అంటే ఏం చేయాలి? ఇది ఉన్నది అంటే ఏమర్థం? ఆడపిల్ల పుట్టింది, అదే. అప్పుడు దీన్ని పెంచి ఎంత చేసి అంతా తన ఖర్చే. అర్థమైందా? ఆడపిల్ల అంటే ఏమర్థం? పుట్టించిన దగ్గర నుంచి పుట్టించిన తర్వాత పెంచటం, చదివించటం, ఆ తర్వాత మరి కట్నం ఇవ్వటం, పెళ్లి చేసుకోవటం, తర్వాత మరి కూతురు మానభంగం చేయించడం. ఇది బాగా చెప్పుకోవాలి. కూతురు మానభంగం చేయించడం, వాడు గన్నయ్య గారిని పిలుచుకొచ్చి మానభంగం చేయించడం. అది చేయించిన తర్వాత ఏం చేస్తావు? వాడికి మరి చేస్తే ఏమవుతుంది? మరి బిడ్డ కనాల్సిందే కదా. గర్భిణీ కావాలి, గర్భిణీ అయితే ఏం చేయాలి? శ్రీమంతం చేయాలి. ఎవరు చేయాలి? వీళ్ళే చేయాలి. మీ అమ్మాయిగా శ్రీమంతం చేయాలి. ఇంకేం చేసిన తర్వాత మళ్ళీ పూర్తికి చేయాలి. మరి దానికి ఏమో సిజరన్ ఆపరేషన్ చేస్తే ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? దాన్ని పెట్టుకోవాలి. మరి బారసాల ఇంత చేసిన తర్వాత బారసాల ఉంది కనుక బారసాల కూడా తనే చేయాలి. అంతేనా? బారసాల పెట్టిన తర్వాత ఇంటి పేరు ఏమంటుంది? మళ్ళీ వాళ్ళదే. మళ్ళీ ఇంత అయిన తర్వాత ఇంటి పేరు వాళ్ళదే. అక్కడికి పోయి ఏం చేయాలి? ఊడిగం చేయాలి. ఆ పిల్లవాడిని ఎవరు పెంచాలి? తనే పెంచాలి. ఎప్పటిదాకా పెంచాలి? వాడు మళ్ళీ అందుకనే వాడితో గోల పడలేక వాడిని ఒక ఇంటి వాడిని చేస్తే అంటారు. ఇంటి వాడిని ఇప్పుడు ఇంట్లో లేడు, వాడు బయట తిరుగుతున్నాడు, వాడు ఇంటి వాడు ఉన్నాడు, వాడిని ఒక ఇంటి వాడిని చేస్తే అప్పుడు ఈ గోల అది పడుతుంది అంటాడు. నా గోల అది పడుతుందని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేస్తే అది ఎక్కడ పడుతుంది? నా వల్ల ఇదంతా ఏం కాదు. మా అత్తగారంటే పిచ్చి మొత్తుకోడు కనుక అట్లా చేసింది, కానీ నేను అవేం చేయనంటాడు అంటుంది. ఏమంటుంది? అత్తగారు ఎవరు? పిచ్చి మొత్తుకోడు. అట్లా కనుక ఇప్పుడు ఏం చెప్పినప్పుడు వ్యవహారం దేంతో చేస్తున్నాం? అధిష్టానంతోనే చేస్తున్నాం. అంతే. అమ్మాయి ఇంటికి పోయినా, అమ్మాయి చచ్చిపోయిన తర్వాత కూడా అది అంత అమ్మాయి చచ్చిపోవడం కాదు, ఇంకోటి లేనిపోయింది. ఆయన చచ్చిపోయినాడు అనుకో, చచ్చిపోతే కొడుకు వీళ్ళు పోయి ఏం చేయాలి? పుట్టింటి వాళ్ళు పోయి ఏం చేయాలి? బట్టలు పెట్టాలి. ఈ బట్టలు పెట్టడం మాత్రం పెద్ద గోరగా. అవునా? ఆ కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆ కొడుకుకి పుట్టింటికి తీయాలంటే ఎవరు చేయాలి? మళ్ళీ వీళ్ళే రావాలి. ఆ మేనపావు ఉంటాడే వాడు, మేనపావు కత్తది కాకతినట్టు ఉడుదుపదే, ఆ మంగళ పని కూడా వీళ్ళే చేయాల్సిందే. ఏమి ఎంత పవిత్రమో వాడు.
అవునా అని అనుకుంటారే కానీ ఏమైంది ఇప్పుడు ఇంతకీ? వ్యవహారము ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? నా నా కూతురు గనక ఏమైనా చేయాలి. వాడు తల్లి జరిగితే ఏం చేయాలి? వాడు తల్లి జరిగితే ఏం చేయాలి? తెచ్చింటి పెట్టుకోవాలి. ఏం చేస్తే నా కూతురు ఇవాళ బాధ్యత ఏముంది? ఏం లేదు, బానిస. ఈవిడ ఎందుకు ఒప్పుకుందంటే అది కాస్త మానభంగం చేయించుకోవడం కానీ కాదు, దానికోసమే. అంతకంటే ఇంకేమైనా ఉంది? ఏమీ లేదు అక్కడ. సరే ఏదో నా పెళ్ళైతే అయిపోయింది, నా కూతురు అండ చేయకుండా ఉంటే, నువ్వు కన్నప్పుడు నీకు తెలివి ఉంటే నీ కూతురు కూడా ఆ తెలివితో ఉండేది. నీ కన్నప్పుడు తెలివి లేదుగా, ఇప్పుడు మళ్ళీ అతక పెట్టుకుంటావు నీకే అతకట్టలేము. ఆమెకి కూతురికి ఏం అతుకుతుంది? అది కూతురికి అతకదు. ఇది అతికించుకోవాలని ప్రయత్నం చేసేవాడికి అతకదు. తన స్వరూపం అనుకుంటే అతుకుతుంది. అందులో వ్యవహారం ఎప్పుడు కూడా అధిష్టానం. మనకి మన రుజువు ఏమిటి అంటే వ్యవహారములన్నీ పోయినాయి, మిగిలింది ఏమిటి? నేను. అర్థమైందా? కనుక అక్కడ ఏమవుతుంది? అక్కడ అరిహంత జరిగింది. దేవశబ్దం ఏమిటి? వ్యవహారం. వ్యవహారమునకు అరిహంత, వ్యవహారము ప్రవర్తింపజేసేటప్పుడు అరిహంత జరిగింది కనుక అది వేరే లక్షణం. అది దానికి అద్వైతం. దానికి ద్వైతం లేదు. అది ఆ వ్యవహారానికి ద్వైతం లేదు. వ్యవహారం అంటే మనం ఏదో ఇచ్చిపుచ్చుకోవటాలనుకుంటుంటాం. వి అవహరతి ఇది వ్యవహార. పదం విడదీస్తే వి అవహర. అర్థమవుతుందా? వి అవహర వ్యవహార. హరతి ఇది హారం అన్నమాట. వి అవహార వ్యవహారం అంటే విశేషణ అవహారం. అవహారం అంటే హారం అంటే హరిహరిని తీసుకోవటం. అవ అంటే భద్రంగా తీసుకోవటం, విశేషంగా భద్రంగా తీసుకోవటం. ఏ విశేషము? లేకపోతే వికృతంగా తీసుకోవటం, విశేషంగా తీసుకోవటం. మన దగ్గర ఒక చార్ట్ కూడా ఉంది, వ్యవహారం. వ్యవహారం విడిచిపెట్టలేంగా ఒకటి ఉంది అక్కడ. దానికి అంటే ఎందుకు విడిచిపెట్టలేవు? ఇప్పుడు దాని లెటర్ ఏం రాసింది అక్కడ, అర్థం అవునా? కనుక వ్యవహారమును కూడా ఏం చేయాలి? మరి అనాత్మ ఖండన ఆత్మ ప్రశంసగా చేసావంటే అప్పుడు అది దేవరాజు అవుతుంది, అది వేరవుతుంది, అది అద్వైతం లేకుండా అవుతుంది. దాన్ని పొందుతావు. ఆ వ్యవహారాన్ని పొందగలవు. ఎట్లా పొందుతావు? తన స్మృతి రూపంగా పొందుతాడు. అట్లాగే ఇంకెట్లా తర్వాత ద్యుతి, వెలిగించుకోవటం. వెలిగించుకోవటం అంటే ఏం వెలిగించుకుంటావు? అవును, వెలిగించుకునుట అంటే వెలిగించుట అందాం. వెలిగించడం అంటే ఏం వెలిగిస్తావు? దీపాన్ని వెలిగిస్తావా? కాగితాన్ని వెలిగిస్తావా? చెప్పండి. దీపం వెలిగిస్తే కాసేపు వెలుగుతుంది, కాగితం వెలిగిస్తే బుస్సుమని పోతుంది. అర్థం అవుతుందా? మరి దీపావళికి టపాకాయలు కాల్చారా? అన్ని తుస్తుమని వెళ్ళిపోయేవి. నువ్వు పెట్టిన ప్రమిదిలో కాస్త చూసావా? అంతా ఇదాకా అది ఉంటుంది. అది అర్థమవుతుందా లేదా? ఎంత సాపేక్షం, సృష్టి ఎంత సాపేక్షం. కనుక వెలిగించుట అంటే ఏది వెలిగించితే వెలుగుగా ఉంటుందో అది వెలిగించుట. వెలిగిస్తే ఆరిపోయింది అనుకో, అది వెలుగు అవుతుందా? ఈ మాత్రం మాట కూడా అర్థం కాకపోతే సృష్టిలో ఏం చెప్పాలి? మనుషులకి ఏం చెప్పాలి? ఇది కదా భగవద్గీతలో చెప్పింది, నాస్తో విద్యతే భావ నా భావ విద్యతే సత్యం. లేమికి ఉనికి లేదు, దాంతో మొదలుపెట్టాడు ఆయన. ఉనికికి లేమి లేదు, మొదలుపెట్టాడు. నాసుతో విద్యతే భావ అని చెప్పినప్పుడు ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు, లేమికి ఉనికి లేదు, ఉనికికి లేమి లేదు అన్నది. ఆ న్యాయాన్ని ఎప్పుడు మనం స్థిరం చేస్తామో అక్కడ ఉనికి కనిపిస్తుంది, అక్కడ వెలుగు కనిపిస్తుంది. వెలిగిస్తే వెలుగు కనిపించద్దు. స్విచ్ వేసి వచ్చానే వెలగలేదేమి, కరెంట్ ఏమైనా పోయిందేమో అని చూస్తాడు. అటు పోయి చూస్తే స్విచ్ అయితే ఆన్ చేసే ఉంది. కరెంట్ ఏముందంటే ఇంకో చోట దీపం వేస్తే, మళ్ళీ దీపం వేస్తే వెలుగుతుంది. అది నువ్వు స్విచ్ వేయలే. వీడు ఏం చేస్తాడు? స్విచ్ వేసి వచ్చానే అంటే, వాళ్ళు ఎంత తాపీగా మాట్లాడతారు. స్విచ్ వేసి వచ్చానే వెలగలే అంటే అదేంటే వెలుగుతుంది, వెలికి రావద్దు. అవునా?
ఒక్కటే ప్రశ్న దానికి ఉనికి ఎట్లా ఉన్నది, దాని ఉనికిని మనం నిలపగలిగితే దానికి సత్యత్వం ఉంది. అర్థమవుతుందా? లేకపోతే దానికి సత్యత్వం లేదు. అర్థమవుతుందా లేదా? ఏ ఉనికికి మార్పు కానీ, చేర్పు కానీ, ఇతరమునందు ఆశ్రయం కానీ, తర్వాత లేకుండా పోవటం కానీ అటువంటివి ఎక్కడన్నా ఉన్నాయంటే అది ఉనికి కాదు. మనం బాగా గుర్తించాలి. ఆత్మ సత్యని మన దగ్గర పుస్తకం అంతా ఉనికి అంటే ఎట్లా ఉంటే ఉనికి అంటావో పుస్తకం అంతా అదే. మనం చేస్తే ఒకసారి తుండు తుపాగా ఏరిపోవాలి. ఏం కావాలి? సరిగా చెప్పట్లేదే. ఒకసారి మరణం చేస్తే తుండు తుపాకి ఎగిరిపోవాలి, మళ్ళీ చేయాల్సిన అవసరాలే. అర్థమైంది? మనకు అలవాటు ఏంటంటే 3 పూట్ల తింటూనే ఉంటాడు, మురుగుతూనే ఉంటాడు. గట్టిగా అడిగితే ఏమంటాడు? ఎందుకు తింటామంటే బతకద్దు అంటాడు. బతకడం అంటే సాగకుండా ఉంటారు, అంతేనా? ఇప్పుడు ఏం చేస్తాడు? బతకడం కోసం తింటూ చచ్చిపోతాడు. అంటే ఎందుకు తింటాడు? చివరికి ఏమంటాడంటే చచ్చిపోవడానికి నాకు ఓపిక ఉండదు అంటాడు. చచ్చిపోవడానికి ఓపిక ఎందుకు? భార్య మొక్కలు తిండి అక్కర్లే. ఏమిటో ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కాదు మనుషులు. అట్లాగే తుతి విలువ కట్టుట. దేని విలువ కడతాం? ఉన్నదానికే లేని దానికే. ఇదివరకు ఒకసారి చిన్న పిట్టగా చెప్పాను, జ్ఞాపకం ఉంది. మంగళాన్ని పిలుచుకురమ్మంటే వాడు ఎవరు పిలుచురాకుండా ఏవో అన్నాడు వాడు. అప్పుడు ఆవిడ ఏమనుకుంది? ఆయన బతుకుంటే మంగళవాడిని పిలుచుకొచ్చేవాడు. అవునా? ఇప్పుడు ఉనికి ఎవరికి? ఆయన ఉనికి ఉంది, ఉందా? అది ఉనికి ఉంది అంటే ఎవరి అర్థం అవుద్ది? దీనికి అట్లా ఉంది. మనం కూడా ఉనికి ఇది ఉంది అందామంటే అర్థం అవుతుందా లేదా? ఉన్నది అని చూపించబోతుంటే అదేమో అదృశ్యం అయిపోయినాయి. అర్థం అవుతుందా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి సుఖాన్ని సుఖం అనుకుంటుంటే ఇప్పుడు ఏమైనాడు? ఇంటర్మీడియట్లో బోర్డు ఫస్ట్ వచ్చాడు, కానీ ఏమన్నా నీట్లు పీట్లు ఏవో ఉన్నాయి కదా, ఆ నీట్లు పీట్లు ఏవో రాశాడు, అక్కడ సెలెక్ట్ కాలే. ఇప్పుడు బోర్డు ఫస్ట్ వచ్చాడని సంతోషపడాలనా? దీనిలో సెలెక్ట్ కావాలని ఏడవాలనా? ఇంకా అసూయ ఎట్లా ఉంటుందంటే వాడేమో ఫస్ట్ రాలే, వాడిని పోటీ పట్టి నేను ఫస్ట్ వచ్చేసా, వాడికి 10 మార్కులు ఇంకా వెనక్కే ఉన్నాడు వాడు. ఆ రోజున ఏం తీసుకున్నా భలే అయింది, వాడు వెనక్కి పోయినాడు, సరే అనుకున్నాడు. వాడు ఈ నీట్ రాసి వాడు ముందుగా నీట్గా బయటకు వచ్చేసాడు. వాడు వచ్చేటప్పుడు ఇప్పుడు అక్కడ అసూయ వచ్చింది, ఇక్కడ అసూయ వచ్చింది. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఈ ఫస్ట్ ఉందా? లే. అర్థం అవుతుందా? ఇంకోటి కూడా ఓ జోకు ఉండేది. పశువు ఏం పాప అన్నట్ట. అమ్మాయి పోతుంటే పశువు ఏం పాప అంటే ఆయగా అన్నది. అర్థం కాదండి. ఏ ఆయగా? పెళ్ళి అయింది, ఏం ఆయగా? 4 రోజుల తర్వాత మన ఇంటికి పోతుంది ముసుగు వేసుకొని. ముసుగు ఏం పాప అన్నట్ట, పాయ కాదు. ఎంతసేపు ఉనికి. ఇది ఎట్లాగో అట్లాగే ఈ పుట్టుక చావడమే కాకుండా పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న మురిపం 3 రోజుల తర్వాత ఉంటుందా? చెప్పండి, మీ అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు మాకేం తెలుస్తుంది? ఉంటుందా? 3 రోజుల తర్వాత ఉంటుందా? ఉండదు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మిగలేక కక్కలేక. అవునల్లా కష్టమే, కాదల్లా కష్టమే. ఇద్దరు అట్టయిగా ఉంటారు. మళ్ళీ ఇద్దరు అడుగుతారంటే అది నన్ను ఎట్ట కబలిస్తుందో, వీడు నన్ను ఎట్ట కబలిస్తాడో చూస్తాడు. భయం. ఇంత అయిన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది?
పిల్లలు భయపడతాడు తండ్రి, ఎందుకంటే లేచిపోతాడేమో అని. పోతే పోరాదు, పోని అంటే అది పోతే ఎట్లా, రేపు నా తద్దినం పెట్టద్దు, వాడు తద్దినం పెట్టుకోవచ్చు, వాడు చచ్చిపోయిన తర్వాత తద్దినం పెట్టుకోవడం కోసం అని వీడు బతికినాడు తద్దినం పెట్టుకుంటాడు. ఉండద్దు వాడు రాక్షసుడు అంటే ఏదో రాక్షసుడు పిండా కూడా ఎవడో ఉండని, ఒక నలుసు ఉంటుంది ఇంట్లో, అయితే వాడిని పంపించేసి నలుసు పెట్టుకోపోని. మాట ఎట్లా ఉంటుందో చూడు, ఒక నలుసు ఉండొద్దు అంటే, నలుసు అంటే అర్థమవుతుంది మీకు ఇక్కడ, వచ్చిన ఒక నలుసు ఉంటుంది అంటే వాడు నలుసు అంటే వాడిని పంపించి ఒక నలుసు పెట్టుకో. ఏది ఉన్నదో ఏం లేదో ఏం అర్థం కాదు వ్యవహారం. అక్కడ భ్రాంతి వద్దు, చెప్పవలసింది ఏంటంటే భ్రాంతి వద్దు. ప్రతి ప్రవర్తనలో మనకు సృష్టి ఏం తీసిందంటే ఒక ఛాలెంజ్ చూపించింది అనమాట. ఏమంటావు, వ్యవహార సత్యం అంటావా, నువ్వు సత్యం అంటావా, ఇంతే. ఏది సత్యం అంటే దాన్ని పట్టుకుంటావు. పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, నువ్వు పట్టుకుంటావు, నీ గ్రహింపుకు పట్టుకుంటావు, కానీ వాస్తవంలో కార్యరూపంలో ఏది ఉండాలి అదే ఉంటుంది. కార్యరూపంలో అది ఉండదు, అది వెళ్ళిపోతుంది. నీ ఉనికి నీకు ఉంటుంది, నువ్వు ఉంటావు. నీ ఉనికిని భద్రమైన ఉనికైనా నీవు దాని యొక్క సౌభాగ్యాన్ని అనుభవించడం లేవు. అది వెళ్ళిపోయినప్పుడు కూడా అదే ఉందనుకుని అది పోయిందని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు ఏం మిగిలింది, అది మిగల, ఏం మిగిలింది, ఏడు మిగిలింది. ఉనికి ఏది, ఇట్లా ఉనికి మీద సృష్టి ఉనికి అనే ఒక అంశం మనకిచ్చి దానికోసం చేసి మనకి ఎంత బోధ చేస్తుందో. అట్లాగే వీడిని తప్పించడానికి ఏం చేస్తుంది, అది ఎవరు చెప్పుకున్నాం, విష్ణువు ఎట్లాగైతే చక్రం విష్ణు చక్రం వేస్తే అవతల దానికి ఇంక అడ్డం లేదు ఎట్లాగో, అట్లాగే ఆ చక్రం వేస్తే అడ్డం ఉందో లేదో మనమైతే చూడలే. మనం చూడగలిగింది ఏమిటంటే పాణిని మహర్షి సూచించినటువంటిది, చక్రం అంటే చకతృప్తో ప్రతిఘాతి, తృప్తి. మన ప్రవర్తనలో ప్రధాని ఎందు తృప్తి అని ఒక అంశం తను వేసుకున్నామంటే అవతలది ప్రతిఘాతం అయిపోయింది. చక్ర ప్రయోగం దేనుందే, చక్రం ఉందా, చక్రం ఉందా లేదా మన దగ్గర, అటు చూసారే ఉందా లేదా, ఉండదు, ఉంది. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు, ఎవరు, విష్ణువు ఎక్కడ పెట్టుకున్నాడు, ఎప్పుడు చేతిలో పెట్టి కూర్చుంటాడేంటి, చేతిలో పెట్టి కూర్చోవడం కష్టం, మనం ఎక్కడ పెట్టుకున్నాం, జ్ఞానం ఎరుకలో పెట్టుకున్నాం. మనం పెట్టుకోవడం సులభం, చేతిలో పెట్టి కూర్చోవాలంటే అదేనా. శంకుని శంకుచక్ర యుగము చేదోయి సంధింపడు, అది కూడా ఆయన పరిగెత్తుంటే వెనకాల శంకుచక్రాలు అన్ని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సార్ నేను వస్తున్నాడు ఎవడు, గరుత్మంతుడు. సార్ నేను ఉన్నాను సార్ అంటే, నువ్వు పెట్టుకుంటే ఆలస్యం అవుతుంది, నేను పోతాను, తొందరగా పోతాను అన్నట్టు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నావు, నేను ఆయన ఎందుకు పెట్టుకున్నావు అంటే మరి ఏదో ఉండాలిగా, ఒక వాహనం అంటూ ఉండద్దంటే ఏం వాహనము, ఈ హోటల్ అడిగినా ఏదైనా లేటెస్ట్ ఒక కారు ఇచ్చి ఇవ్వరు మీరు, విష్ణు అడిగితే ఒక కారు ఇవ్వరు మీరు, అది చూస్తారే ఇవ్వరు. ఎన్నో లక్షలు వేసి ఘంటసాల గారు బొమ్మ వేసి పెట్టారు. విష్ణు అడిగితే ఈ పోనీ ఏఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి రాజులందరూ కలిపి ఒక మంచి కారు కొనివ్వరు, కొనిస్తారు. ఆయన నాకు ఈ కార్లంతా వద్దు, నా గరుడు సరిపోయినాడు అంటాడు. అంటే ఏమర్థం, ఆయన మనకు ఇంకో సందేహం వస్తుందంటే గరుత్మంతుడి మీద కూర్చుని పోతాడబ్బా, గరుత్మంతుడు కూర్చున్నప్పుడు రెక్కలు ఆడించాడు, ఎట్లా పోతాడంటే మన సినిమాలు చూపిస్తారు ఇట్లా పోతుంటాడు. ఆ సినిమా ప్రమాణం ఇప్పుడు మనకు ఇట్లా ఏమవుతుంది, మనకు విలువ ఏది, ఎప్పుడు అనాత్మ ఖండన చేశావో ఆత్మ ప్రశంస అయిందో దానికి విలువ ఉంది. ఎటువంటి విలువ ఉంది, ఉనికి విలువ ఉంది, ఉనికి విలువ ఉంది, ఉనికి చైతన్యవంతమైనటువంటి విలువ ఉంది, ప్రకాశము, వివాసము, విచారణ, జ్ఞానం, సమృద్ధి అన్న పూర్ణమైనటువంటి విలువ ఉంది దానికి, అర్థమైందా. కనుక అది దేవరాజం అవుతుంది. అసలు ఈ దేవ లక్షణం ప్రకాశించడమే అప్పుడు అవుతుంది. అయితే అప్పుడు అది వీరం అవుతుంది, అంటే విక్రాంతమైంది. కనుక అది తనకు ద్వైతం లేకుండా అద్వైతం అవుతుంది, అది పొందగలుగుతాడు. ఇప్పుడు దేవరాజు అంటే ఇంద్రుడు అంటే ఎక్కడికి పోవాలి, ఎక్కడ కనిపిస్తాడు నీకు, ఇది కనిపిస్తుంది, దీంతో పోల్చుకుని చెప్పుకుంటే ఈ ప్రకాశించడం అంటే ఎట్లా ఉంటుందో, ఈ ప్రవర్తనలు ఎట్లా చూపించుకుంటాడో అది ఎట్లా ఉంటాడు. దేవుడన్నా దేవరాజన్నా ఇవన్నీ ఏ స్వరూపం కూడా తనకు తన స్మృతిలో తన గ్రహింపు, మనస్సు యొక్క గ్రహింపుకు భిన్నంగా వెళ్ళదు ఏది కూడా.
మన ఈ ఈ వాక్యంలో నేను చెప్పుకున్నప్పుడు అరిహంతా పదం చెప్పిన అరి అంత, ఇంకా దేవ రాజ వీర ఏక, 6 పదములు ఉన్నాయి. 6 పదములు తన మనస్సు యొక్క గ్రహింపే, తన మనస్సుకు గ్రహింపు స్వరూపాలు. ఎటువంటి గ్రహింపు స్వరూపాలు? మనస్సు యొక్క స్వరూపం యొక్క గ్రహింపాలు. ఇంకా అవసరం ఇంకా మాట్లాడుకుంటే తన స్వామి అయినటువంటి స్మృతి యొక్క గ్రహింపు స్వరూపాలు. అద్వైతం అర్థమవుతుందా? అట్లా ఛాలెంజింగ్. అంటే హిందూ ధర్మం అంటే ఏమవుతుందా? తమాషా ఏం కాదు. పైన రాసినటువంటి హిందూ శాస్త్ర సంరక్షణ అట్లా చెప్పుకుంటే హిందూ శాస్త్రం మనం పాలన చేసిన వాళ్ళు. సంరక్షణ అంటే దాన్ని ఏదో చచ్చిపోతుండే పాలన, మనం పాలన చేసుకునే వాళ్ళు. రక్ష పాలనే ధాతు. హిందూ శాస్త్రాన్ని మనం పాలన చేసుకోవడం హిందూ శాస్త్ర సంరక్షణ అని. అది ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం? మహాభారతం చెప్పుకుంటున్నాం. ఇది అయిపోతే రేపు రామాయణం పెట్టుకుంటాం. మళ్ళీ రామాయణంతో మళ్ళీ హిందూ శాస్త్ర సంరక్షణ పెట్టుకుంటాం. మళ్ళీ అది ఉంది. కనుక ఈ విధంగా ఇప్పుడు కొన్ని చెప్పుకున్నాం. మీ చదివినట్లయితే చివరికి గతి అంటే ఎరుక శబ్దం కూడా అర్థం చెప్పుకుందాం. దీన్ని కూడా ఇదివరకు చాలా మాట చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి సందర్భంగా మళ్ళీ చెప్పుకుందాం. గతి శబ్దానికి అర్థము ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక. 3. ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక అయితే ప్రవర్తనే సరిగ్గా లేకపోతే దానికి ప్రాప్తి ఏది? ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏమాత్రం దానిలో కొంచెం లీనియన్స్ అంటారు. అంటే గ్రహింపులో కొంచెం బోల్తపడ్డాం అనుకోండి, మొత్తం బోల్తపడ్డాం. మన గతి లేదంటే ఏమంటే, మనం గతి అంటే ఏదో గమ్యం చివరి అనుకుంటాడు. గతి శబ్దానికి మొదలు చివర. మొదలేమిటి? ప్రవర్తన సరిగ్గా ఉంటే దానికి ప్రాప్తం ఉంటుంది. ప్రవర్తనే సరిగ్గా లేదే. మనం వ్యవహారంలో ఏది ప్రవర్తన చేస్తున్నాం అనుకుంటున్నాం, ఆ ప్రవర్తన ఉనికి లేదుగా. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు పెళ్లి చేసినటువంటి అమ్మాయికి మరి 10 రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ ఏమిటిది, మరి భర్తతో సన్నిహితం కలిగి, ఇప్పుడు పెళ్లి కలిగిందా? ఇప్పుడు పెళ్లి చేసిన ముహూర్తం ఉపలాటం ఉందా? సన్నిహితమైనటువంటి ఉపలాటం ఉందా? దేనికి ఉనికి ఉంది? అర్థమైందా? మళ్ళీ ఇంకో 1 సంవత్సరం అయ్యేటప్పటికి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టేటప్పటికి అవునా, మీరు వివి గిరి అని ఒకప్పుడు మనకు ప్రెసిడెంట్ గారు ఉంటారు, జ్ఞాపకంగా చూస్తారే. వివి అని భారతదేశానికి ప్రెసిడెంట్గా ఉండేవాడు ఒక ఆయన. వాళ్ళ మనవడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మనవడికి పెళ్లి చేస్తే కూతురు పుట్టింది. ఆ కూతురు పుడితే వీళ్ళు ఏం చేశారంటే, అప్పటికి ఇంకా ఆ రోజుల్లో టేప్ రికార్డర్లే కానీ ఇవన్నీ రాలేదు. ఆయన ఏం చేశారంటే ఆ కూతురు ఏడుస్తుంటే రికార్డ్ చేశాడు. అక్కడ చూస్తారే. సరే అంటే అమ్మాయి నవ్వుతుంటే కాదు, ఏడుస్తుంటే రికార్డ్ చేశాడు అనమాట. ఎందుకంటే అమ్మాయి ఏడుస్తూ చూపించడానికి. ముద్దుకి ఏమిటి కనుక ఆడ భిన్నం లేదు. ఏడిపోయినా నవ్వైనా ఒకటే మా అమ్మాయి. అవునా? కనుక ఆ విధంగా అర్హంత. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతి శబ్దానికి ప్రవర్తనే స్పష్టంగా లేదే. పెద్ద అయిన తర్వాత ఎట్లా ఉంటుంది? మాకు ఒకసారి ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఒక ఆయన కనిపించి మా మనవడు అన్నాడు. ఆయన చూస్తే ఆయన ఎప్పుడు వెనక్కి చూసామంటే ఆయన పెళ్లి కాలే. అప్పటికి పెళ్లి కానప్పుడు చూసినటువంటి ఆయన ఇప్పుడు మా మనవడు అంటే, ఇదేంటే మా మనవడు అంటే అడిగిన. అర్థమైందా? ఇదేమిటి మనవాడు అంటాడన్న ఈ ప్రవర్తన ఏది? అప్పుడు పెళ్లిగా మునుకున్న తన ప్రవర్తనకి పెళ్ళైన తర్వాత ప్రవర్తనకి, పిల్లవాడు పుట్టిన తర్వాత ప్రవర్తనకి, వాళ్ళని పెంచడం ప్రవర్తనకి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు, ఆ పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడితే మనవడిని ఎత్తుకొని, అర్థమవుతుందా లేదా? మనవడిని ఎత్తుకున్నప్పుడు పెళ్లిలో ఉన్నటువంటి ఉపలాటం ఉంటుందా? మనవడిని ఎత్తుకున్నప్పుడు ఉపలాటం ఉంటుందా? 2 సమానమేనా? ఆ ప్రవర్తనకి అది ప్రవర్తనే, ఇది ప్రవర్తనే. 2 ప్రవర్తన ఉందా? ఆ ఉనికి ఇప్పుడు ఉందా? ఆ ప్రవర్తన ఉనికి ఇప్పుడు ఉందా? లేదుగా. లేదు, ఏది లేదు. గతం నాస్తి. గతం అంటే గడిచిపోయింది అంటే అయిపోయింది. లేదు.
అప్పుడు మనం ఏమంటాం, ఏ ప్రాయానికి అది ఉండాలి, ఏ ప్రాయానికి అది ఉంది, కానీ నీ ప్రాయానికి ఉండదు, నీ ప్రాణానికి ఉండదు. పోయేటప్పుడు నిలబెట్టుకునేది ఒకటి, అర్థమవుతుంది. అంటే విషయ ప్రవర్తనకి ఒకటి ఉంటే, విషయం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నిలబెట్టుకోవడానికి ఏదైనా ఒకటి ఉండదు. అంత ప్రవర్తన చేసి ఏమి లేకుండా ఉంటాడు. ఉనికి అనే అర్థమవుతుందా? ఉనికి. హైదరాబాద్ మఠంలో ఉనికి అంశము జగత్ ఊహించలేదని పైన పెద్దగా రాసి పెట్టున్నాను, ఇంత ఇంత అక్షరాలు, అడుగు అడుగు వద్దు అక్షరాలు పెద్దగా సిమెంట్తో దూరం నుంచి కనిపించాలని రాసి పెట్టుకున్నాం. చాలా గొప్ప విశేషం కదా. ఉనికి ఉన్నవాడికి ఉనికి అనే అంశం ఒకటి సృష్టిలో ఉందనే మాట కూడా తెలియదు. ఓం సచ్చిదానంద విగ్రహాన్ని మహా అంటాడు, సత్యనారాయణ విగ్రహం అంటూ సచ్చిదానం సరిగా పలకదు, తెలుసు మీకు. అందులో విశేషించి అచ్చంగా తెలుగు మాట్లాడేవాడికి సత్యనారాయణ వాడు పలకాలంటే చచ్చూరుకుంటాడు, రాదు. సత్యనారాయణ అంటాడు అంతే. మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఎవరదో, సత్యనారాయణ వ్రతం. అవునా? సత్యచిత్త అర్థం ఏమర్థం అవుతుంది, ఉండటం అంటే ఏమర్థం అవుతుంది? కొంచెం ఆలోచన చేస్తుండే తమాషాగా. మరి ఇక్కడ అప్పుడప్పుడు మంత్రాలు అవి వినిపిస్తుంటాయి. ఇక్కడ మనకేముంటుంది, చాలా గొప్పగా మంత్రాలు చదువుతున్నారంటాడు. ఆ మంత్రాలు చదివిస్తే దానిలో మంత్రంలో చెప్పినటువంటి దాని విలువ ఏమవుతుంది? ఏమైంది ఇప్పుడు? నోటితో చెప్పేస్తే అయిపోతుందా? చెప్పండి, నోటి చెప్తే అవుతుందా? పెళ్లి చేయించాడు, పెళ్లి మంత్రాలు చదివాడు, నోటితో అనేది మాత్రం చెప్పి పెళ్ళి అయిపోతుంది. ఆ ప్రతిష్ట అవుతుంది. అది ఉనికి ఎట్లా అవుతుంది? అది కాదు కదా. మనం ఆట పీక్కుంటూ కూర్చుంటే టైం ఎక్కడ వస్తుంది, తొందరగా కానీ అంటాడు. పురోహితుడు రాగానే ముందు వార్నింగ్ ఇస్తాడు, స్వామి తొందరగా కానివ్వండి అంటాడు. తొందరే ఉంది కానీ మీకు తొందర అయితే నాకేంది, తొందరగా వెళ్ళిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతాను. నాకు కూడా ఇంట్లో చాలా పరుగు, నేను కూడా తొందరగా వెళ్ళిపోతాను. తూతూ పెళ్లి చేయమంటే తూతూ పెళ్లి చేస్తా, తాతా పెళ్లి చేయమంటే తాతా చేస్తా, అవును అవును పెళ్లి చేయమంటే అవును అవును పెళ్లి చేస్తా, కాదు కాదు పెళ్లి చేయమంటే కాదు కాదు పెళ్లి చేస్తా. మా చేతిలో ఉంది మంత్రాలు ఏముంది కనుక ఏమైనా మంత్రం అవుతుందా? మరణాత్ రాయితేతి మంత్ర అని ఏది మరణం చేస్తే అది మనని రక్షిస్తుందో, త్రయం పాలని ఏది రక్షిస్తుందో, పాలన చేస్తుందో అది మంత్రం. ఏది అది మనం చేయట్లేదుగా, మంత్రం కాదు. అన్నంత మాత్రం చేత ఉందా? ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః. ఇట్లాగే ఉచ్చారణ దోషం లేకుండా చెప్పాడు అనుకోండి, అంత మాత్రం చేత ఏమొస్తుంది అంటే, ఏమి రావాలనుకున్నావు నువ్వు, ఏమి రావాలని పూజ చేశావు, పూజ చేశాను అనుకోవటానికి అన్నాడు అంతే. అంటే ఓం శ్రీకృష్ణాయ నమః అంటే ఉచ్చరించావు, ఆ మంత్రం నుంచి ఏం తీసుకున్నావు? ప్రవర్తన లేదే దానికి, ఆ మంత్రం ఉచ్చారణకు ప్రవర్తన లేదు అక్కడ. ప్రాప్తి ఏమొస్తుంది? ఎరుకలే ఉంటుంది. కనీసం ఒక్కసారైనా ఓంకారం నుంచి ఆ మంత్రం చెప్పిన తర్వాత ఓంకారం చక్కగా అర్థం చేసుకొని దాని ఆ నిశ్శబ్దంలో ప్రవర్తించి ఆ కృష్ణ శబ్దం చెప్పేటప్పుడు కాస్త ఒళ్ళు పులకరించి బాగా అనుకుంటూ దానికి నేను ఒదిగి ఉంటాను స్వామి అని నమః అర్థం చెప్పుకుని ఒక్కసారి మననం చేసి ఉంటే దేహం విడిచిపెట్టిపోయింది రాకూడదని జ్ఞాపకం ఉంటుంది, తనకు స్మృతిలో ఉంటుంది. అట్లా కాకుండా ఊరిని నోట పలికినంత మాత్రం చేత అవుతుందా? అక్షరాలు సరిగ్గానే పలికాడు, తప్పు పలకలే, నిదానంగానే పలికాడు. పలికినంత మాత్రం అర్థం తెలియపోతుంది కాదు. ఈ దీనికే ఇంత నిష్టంగా ఉంటే ఓం శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, గోవిందాయ నమః అంటే అది ఏమనుకుని మనం అట్లా చేస్తున్నాం? అర్థమవుతుందా? ఇది మనం సాధకులు వినవాడు మనం ఆలోచన చేయాలి. చేసి ఏమనుకుని చేస్తున్నాం, ఏం సాధించాం మనం అంటే ఏం ప్రాప్తం? ఏది ఈ ప్రవర్తనకి ప్రాప్తమే లేకపోతే ఎరుకలే ఉంటుంది.
ప్రాప్తం అంటే పొంది ఉంటే, చదివిన పాఠం తను పొంది ఉంటే రేపు పరీక్ష రాయడానికి జ్ఞాపకం ఉంటుంది మన భాష. ఎరుకలో ఉంటుంటే అట్లా కాదు. అట్లా ఒక నియమాన్ని పాటించాలి. అది మనకి ఎరుకలో ఉండాలంటే దానికి కొలత ఎట్లా ఉంటుందంటే, దానికి అడ్డు వచ్చినప్పుడు ఎట్లా దాన్ని నిలదొక్కుంటావో అప్పుడు ఎరుకలో ఉన్నట్టు. అడ్డు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడూ వస్తుంది. లోకము అంటేనే తాను కల్పించుకున్నటువంటి జీవ సృష్టి అది, అవునా? దానికి ఎప్పుడు అడ్డంకి వస్తుంది. అడ్డంకి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు నిలదొక్కుంటావో అప్పుడు నీకు ఎరుక ఉన్నట్టు దానికి. అప్పుడు దాని జ్ఞానం అంటాడు. అర్థమైంది? ఎందుకు ఉండదంటే ఆ ఎరుక గతి అయిన ప్రవర్తనలో ఆ ఎరుకలో ఎట్లా ఉందంటే అనాత్మ ఖండన కాలేదు. ఈ మాట బాగా గుర్తించాలి. ఇక్కడ అరిహంత అనే పదం ఏం చూస్తున్నారంటే అనాత్మ ఖండన అయ్యి ఆత్మ ప్రశంస అయితే అక్కడ దానికి వీరత్వం ఉంది. దీనిలో దేవరాజు లక్షణముల్లో ఈ దేవరాజు కావచ్చు, భగవన్ రాజు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ మాటకు వస్తే కోపం వచ్చిందంటాడు అనుకోండి. ఎంత అబద్ధం మాట ఇది! ఎక్కడి నుంచి వచ్చింది కోపం? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది కోపం? గౌక్కుని మాట అనేసాడు. ఎంత దొర్లిపోయిన మాట మాట్లాడుతుంది. తలుపు తీస్తా అంటే ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది. తలుపు తీస్తానంటే చూశాను, తెరిచాడు. తీయలేదే అంటే, తీసాగా అంటే అక్కడ తీసావు, తెరిచావు, అంతేగా. సరే, తలుపు తీయాలంటే ఏం కావాలి? స్క్రూ డ్రైవర్ ఎవరికి కావద్దు, పరికరాలు కావాలా తీయాలంటే తీయరావాలి. అక్కడే అంత లక్షణంగా ఉంటే ఆ మాటే సరిగ్గా చెప్పడం చేత కాకపోతే ఇది ఇంకేం అర్థం అవుతుంది? పదము ఏం మాట్లాడుతున్నామో దానికి ఏం అర్థం వస్తుందో, మనం ఎట్లా ఉన్నామో ఆ మాత్రం చూసుకునేంత ఓపిక లేని వాళ్ళు. అంత ఓపిక లేదు కనుకనే, ఎందుకు ఓపిక లేదంటే బయటంతా తిరుగుతున్నాడు కనుక. ఇంగ్లీష్లో సామెత ఉంది, అప్పర్ స్టోరీస్ టు లెట్ అని. టు లెట్ అంటే అద్దెకి ఇవ్వబడింది. అప్పర్ స్టోరీస్ అంటే బుర్రని అద్దెకి ఇచ్చేశాడు. బుర్రకి అద్దెకి ఇచ్చాడు కనుక ఈ పని చేయటం లేదు. అద్దెకి ఎవరికి ఇచ్చారు? ఎవరికో ఇచ్చారు. అద్దెకి ఇవ్వడం తెలుసు అసలు మీకు? ఎప్పుడు అద్దెకి ఇచ్చారు మీరు ఇల్లు? లేదా మీరు అద్దెంట్లో ఉన్నారా? చెప్పండి. ఉన్నారు కదా. మీరు అద్దెంట్లో ఉన్నప్పుడు మీ ఇంటి యజమాని ఆయన వస్తే ఆయన ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడా, లోపలికి వస్తాడు? బయట ఉంటాడు. వాళ్ళు లేక అది అద్దెకి ఇస్తే అర్థం. అది అద్దెకి ఇస్తే యజమాని ఎక్కడ ఉంటాడు? బయటే ఉంటాడు. బుర్ర బయటికి అద్దెకి ఇచ్చేస్తే ఆ బుర్ర లోపలికి పోవటం లేదు. బుర్ర లోపలికి దాన్ని మన పని కోసం పని చేయించడానికి ఉండదు, అర్థం. అది ఇక్కడికి ఇప్పుడు ఉంటాడు. ఇంకా యమ పితృణాం ఈశ్వరశ్చైక ఏక ఏవ. పితృణాం ఈశ్వర యమ ఏక ఏవ. పితృణాం ఈశ్వర. ఇప్పుడు వచ్చింది మళ్ళీ పితృడు అంటే మన పితృశబ్దానికి అర్థం చెప్పండి మీరు. పితృడు అంటే తాత, మా నాయన, మా తాత. చనిపోయిన వాళ్ళందరూ పితృదేవతలు, అంతేనా? అట్లా చూస్తారే, అవునా కదా? ఇంతేనా మన అర్థం ఇంతేనా లేదా? చచ్చిపోయిన వాళ్ళందరూ పితృదేవతలు. చచ్చిపోకముందు వాడు తండ్రి, చచ్చిపోతే తోక ఒకటి వస్తుంది, దేవత, పితృదేవ శబ్దానికి అర్థం చెప్తాను, చెప్పుకుంటే మన వాళ్ళ నమ్మకం ఎట్లా ఉంటుందంటే ఒక చోట తద్దినం చూసామన్నమాట. ఎక్కడ అంటే జ్ఞాపకం, చల్లపల్లి కాదు, ఏదో అక్కడ ఊర్లో ఇప్పుడు 70 సంవత్సరాల వెనక, 70-75 సంవత్సరాల వెనక చూసాం అనమాట. వాళ్ళ అమ్మకి తద్దినం పెట్టాడు. పెట్టి మరి దానిలో ఈ పిండమేమో ఇది పప్పన్నం పెద్ద పిండం ఉంటుంది, అదేమో చివరికి ఏం చేస్తాడు, గోవుకి పెడతారు. తర్వాత ముద్ద కలిపి పెడతాడు, ఒకటి వాయస పిండం అని పెడతారు. తెలుసా వాయస పిండం అంటే? కాకి పెడతారు, కాకి పిండం పెడతారు. ఆ కాకి పెడితే కాకి ఉంది కానీ పిండం ముట్టుకోదు.
ఆ రోజున. ఈయన చాలాసేపు మరి కాకి పెండ ముట్టుకుంటే వాళ్ళ నాయన తినేసినట్టు. అర్థమైందా లేదా? కాకి పెండ ముట్టుకుంటే వాళ్ళ ఆయన, చివరికి వాళ్ళ ఆయన కాకి అయినాడు. చచ్చిపోతే వాళ్ళ ఆయన కాకి వెళ్ళాడు అంటే కూడా తప్పు అనిపించుకోదు. ఎందుకంటే పరంపరగా అట్లాగే వస్తుంది, అది శాస్త్రం ఉండేది అంటాడు. పైగా ముట్టుకోవాలి. ఎంతసేపు ముట్టుకోకపోతే అప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ అమ్మకి తద్దినం కదా, అమ్మకి ఇప్పుడు ఆ కాకి వాళ్ళ అమ్మ అదేదా, ఆ కాకి దండ పెట్టి ఎవరాడంటే అమ్మ నా తప్పు ఉంటే క్షమించు అని చెప్పి మరి వాళ్ళ అంటే మేనత్త వచ్చిందనమాట. మేనత్త అంటే ఆడబిడ్డ అవుతుంది కదా ఆవిడికి. ఆ మేనత్తకి మరి చీర అవి పెట్టాడు. పెట్టేసి ఆమె నమస్కారం చేస్తే అప్పుడు ముట్టుకుపోయిందంటే ఇది ఎట్లా ఉంటుందంటే దానికి మళ్ళీ ఇంకో చిన్న పెట్ట కదా. ఏమంటే ఒకసారి ఒక ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక చాకలివాడు వచ్చి అయ్యా మా గాడిద ఎక్కడికి పోయిందండి అన్నాడు. ఎక్కడ ఉంటుందో చెప్పన్నాడు, జోస్యం చెప్పన్నాడు. మీ గాడిద రేవు దగ్గర ఉంటుందేమో చూడమన్నాడట. గాడిద రేవు దగ్గర ఉంటుంది, అది వీడి ఇంట్లో ఉంటుంది, ఏడిపోతుంది. అర్థమైంది. పోయి చూశాడు, రేవు దగ్గర ఉంది. అబ్బాయి ఈయన దారి జోస్యం చెప్తాడు అనుకున్నాడు. ఆ తర్వాత వచ్చి తాళం చెవులు కనిపించట్లేదండి అని వచ్చాడు ఒకడికి. అంటే అట మీద ఉన్న పెట్టావు చూడమన్నాడు. అట మీద పెడితే అటలో ఉన్నాయి, అట మీద ఉన్నాయి. ఈ రోజుల్లో అంటే మనకి ఎట్లా ఉంటుంది, సోఫా ఉంటుంది, సోఫా పెడతాం. అందులో సోఫా ఉండేది కాదు. ఎట్లా ఉంటుంది, అటకలు ఉంటాయి అనమాట. అటకలు ఎత్తులో ఉంటుంది. గబక్కుని తీసుకెళ్ళి అటకలు పెడతారు. అటకలు ఎందుకు పెడతారంటే భద్రంగా పెట్టాలంటే అటకలు పెడతారు. అటకలు నిండి పనికిరాంతా ఉంటుంది. అది అక్కడ పెడితే అటు మర్చిపోయాడు అనుకో, అది అటు తిరుగుతున్న తర్వాత ఇక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడో కనిపించదు. అటక మీద దొరికింది. నేను చాలా గొప్పవాడు అనుకున్నా. ఏం చెప్పినా సరిపోతుంది, సఫలమవుతుంది అని ఇట్లా మనం నమ్ముతాం. చూసారా, ఆ నమ్మకంగా చేసే ప్రవర్తనకి అర్థం లేదు. ఇక్కడ ఏమన్నారు మరి చూడండి, ఇప్పుడు 4వ పాదంలో ఉన్నాం. ముందేమో అగ్ని, తర్వాత ఏమో అగ్ని అంటే కుటిలమునకు కుటిలము ఎదురు, సూర్య అంటే ప్రేరణ, తర్వాత వీరహ చెప్పాడు. విక్రాంతం ఎప్పుడు అవుతుందంటే అనాత్మ ఖండన చేసి ఆత్మ ప్రశంస చేసినప్పుడే విక్రాంతం. అవునా? ఆ అర్థంతో ఏకశబ్దం చెప్పాడు అనమాట. 3వ. 4వది ఏకశబ్దం ఏం చెప్తున్నాడంటే పితృనాం ఈశ్వర శబ్దానికి, పితృశబ్దానికి పాతిథి పిత. పాతి అంటే పారక్షణే ధాతు, రక్షించుట పిత. పితృనాం ఈశ్వర అన్నారు. పితృనాం అంటే రక్షణలకు. మనం దాన్ని తీసుకొచ్చి పితృలు అంటే పితృదేవతలకు అన్నామంటే అక్కడ పితృదేవతలకు అర్థం లేదు. అక్కడ అర్థం. పితృనాం అంటే పితా పదం బహువచనం చెప్పినప్పుడు పితలు అంటే తండ్రులు అని ప్రసిద్ధార్థంతో పలుకుతుంది. అప్పటికి ప్రసిద్ధార్థంలో కూడా ఏమిటి పితృదేవతలు అనే అర్థం లేదు. అయినా పితృనాం ఈశ్వర అన్నాడు. ఈశ్వరుడు అంటే మనం వెంటనే జ్ఞాపకం వస్తాడు. ఈశ్వరుడు అంటే పక్కన పార్వతి ఉందా? ఏది? ఎవరో ఆయన అంట మా మఠానికి వచ్చి ఒక ఆయన కృష్ణ విగ్రహం అంటే పక్కన పార్వతి, పక్కన రాధ ఏదండి, రాధని విడాకులు ఇచ్చాడు. మా కృష్ణుడు రాధని విడాకులు ఇచ్చాడని చెప్పి అర్థం లేదు. ఏం అర్థం చేసుకోవాలో అర్థం కాదు. వాటి పక్కన రుక్మిణి ఏది అంటాడు, ఇకాసేపు ఉంటే సత్యభామ ఏది అంటాడు, 16,000 మంది ఏది అంటారు. ఎక్కడి మిత్రులు వచ్చి 16,000 మంది అంటే అంత భౌతిక దృష్టితో ప్రవర్తిస్తుంటే చూస్తే వేసేవు కానీ తన దృష్టి ఏమర్థం అవుతుంది? దోషం అది. అక్కడ ఏం తప్పు అంటాడు, అది ఏం తప్పు సంగతి అది ఏమన్నా కానీ ముందు నీ సంగతి నీకు తెలియదే. అది అంటున్న నీవెవరు, తనెవరు, తను దాని అనటం ఎంతవరకు సత్యం, తనెవరు,
దాన్ని అంటే ఎంతవరకు సత్యం, బయట వ్యవహారం చేయటం దాన్ని ఉందనో కాదనో దాని గురించి మరి ఏం చేస్తున్నాడో అది ఎంతవరకు సత్యం విచారణ చేసుకోకపోతే ఎక్కడ కూడా అక్కడే ఉంటాడు. చివరికి తేలుతుంది. విశేషం ఏమిటంటే అన్నీ చేసి చివరికి తనెవరో తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు. తాను చివరికి రామకి అత్యంతమైనటువంటి భక్తుడు, పరమభక్తుడు. ఎంత భక్తుడు? పరమభక్తుడే కానీ తనెవరు తెలియదు. ఎట్లా సేవిస్తాడు? భక్తుడు అంటే భజ సేవాయాం ధాతు. ఎట్లా సేవిస్తాడు? అది ఎట్లా ఉంటుంది తెలిసిన, పాలవాడు వస్తే పాలు పోయించుకోవడానికి తల్లి పోయింది. మరి అమ్మాయి కూడా చిన్న గ్లాస్ పట్టుకొస్తుంది. ఇప్పుడు చూసారా? అప్పుడు వాడు ఏం చేస్తాడు, దానిలో ముందు అమ్మాయి పోయాలి కనుక కొలవటాన్ని తీసి ముందు అమ్మాయి కాసిన పోసి, అమ్మాయికి ఎక్స్ట్రా ఏం పోయాడు దానిలో పోసి పోయిలో అమ్మకు పోస్తాడు. అవునా? ఆ పోయించుకోవటంలో తీసుకురావటంలో అమ్మంటే గిన్నె సరిగ్గా చూసి ఈ గ్లాసులో ఎట్లా ఉంది. ఆ తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మ ఇదిగో పాలు అని తను కొత్తగా తీసుకొచ్చి ఇచ్చినట్టుగా దానిలో పోస్తుంది. ఈ గ్లాస్ ఏమో సరిగ్గా లేదు. అదే పొయ్యి పెడితే విరిగిపోయినాయి పాలు. ఇంత గడబడి ఎందుకు అయింది అంటే తెలియనందువల్ల, ప్రవర్తించడం చాతకానందువల్ల అవుతుంది. అదే అంటే ఏదైనా సరే పితృశబ్దానికి అర్థం కాదు, ఈశ్వర శబ్దానికి అర్థం కాదు. ఈశ ఐశ్వర్యే, ఈష్టే ఇది నియామకుడు. దీనిలో చివరికి భగవాన్లో ఐశ్వర్యం తన ప్రవర్తన ఎక్కడ దాకా వెళ్ళాలంటే, ప్రవర్తన ఈ విధంగా దేవలక్షణాన్ని పూర్తి చేసుకుని తన్ను తాను నియామకం చేసుకోవడం. నియామకం అంటే నేను ఇది నిశ్చయం చేసుకొని తన ప్రవర్తనలో తాను ఆ స్థితిలో తను నిలుపుకోవటం అన్నమాట. ఆ నిలుపుకుంటే అప్పుడు తాను సృష్టి రచనకు సరి అయిపోయిన వాడు అవుతాడు అనమాట. ఈ సృష్టి రచన ఇది. అర్థమవుతుందా? కనుక ఈ విధంగా ఏమన్నారు, పితృణాం ఈశ్వర. మనం అర్థం, పితృదేవతలకి శాసించేవాడను. నేనేం రాశాడు? ప్రభువు అంటే ఎట్లా ఉంటుందంటే, రాసుకో, ఈశ్వరుడు అంటే దేవుడు. రాసావా? వద్దు, అది కొట్టేసి అది మూలిగి ప్రభు అని రాసుకో అని రాసినట్టే ఉంటుంది. కానీ ఆ పదం ఏమిటో, ఏం పదం చెప్తున్నామో దాని విలువ గుర్తించి రాసుకున్నట్టుగా ఉండదు. విలువ గుర్తించడం అనే మాట ఎట్లుండాలంటే, ఇంకో విషయం చెప్తాను చూడండి. లోకంలో ఎట్లా ఉంటుందంటే, బయటది ఒక విద్య, ఆ విద్యను తాను అభ్యాసం చేశాడు. ఆ అభ్యాసం చేసి ఆ అభ్యాసంతో దాన్ని ప్రవర్తింపజేస్తున్నాడు అన్నవాడు వాడు నిష్ణాతుడు కాడు. ఎప్పుడు కూడా ఎప్పుడవుతుందంటే, ఆ విద్యని తాను తన స్మృతితో పలికించాలి. ఇప్పుడు సంగీతం ఉందనుకోండి, సంగీతాన్ని బాగా రాగాలన్నీ నేర్చుకున్నాడు బాగాను. రాగాలకి ఆరోహణ అవరోహణ స్వరాలన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకొని అర్థం చేసుకుంటూ పాటకి రాగం కట్టుకున్నాడు అనుకోండి, అంతా ఉంది చేసుకుంటాడు, బాగుంది. అంటే ఈ పాట ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, సరిగ్గా పాడను కనుక ఈ విధంగా చేస్తే బాగుంటుందని అది బయట రాగం యొక్క పోకడ, రాగమును కూర్చటము అనే దృష్టితో చేశాడు అనుకోండి, వాడు స్మృతిని అందుకోడు. వాడు సెన్స్ అంటాం దానికి. అంటే గ్రహింపు లేదు వాడికి. గ్రహింపు అంటే తన గ్రహింపు అన్నమాట. అట్లా కాకుండా ఆ రాగములు ఏం తెలియకపోయినా సరే ఒక గ్రహింపు అంటే తను ఏమి చెప్తున్నాడో, ఆ పాటని చెప్పేటప్పుడు ఏమి వ్యక్తం చేయదలుచుకున్నాడు అని తెలుసుకుంటే, ఆ గ్రహింపుతో చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, చాలా గొప్పగా వస్తుంది. నిష్ణాతులు కూడా కంటే కూడా ఒక్కొక్కప్పుడు చాలా బాగా వస్తుంది. అందులో విశేషించి ఎట్లా ఉంటుందంటే, రాగాలు కంపోజ్ చేసేటప్పుడు కొంతమంది పాటలు రాగా కంపోజ్ చేసేటప్పుడు ఎట్లుంటారంటే,
అది ఎట్టగా ఉంటుంది ఆ రాగం. అది పాడారు కానీ సరిపోయింది. రాగం సరిపోయి ఉంటుంది, రాగం ఛాయ సరిపోయింది, రాగంలో తప్పు లేదు కనుక సరిపోయింది. కానీ వినటానికి మాత్రం బాగుండదు, ఏమిటో పేలవంగా ఉంటుంది. అటువంటిది పేలాలు తిన్నట్టు ఉంటుంది అవుతుంది. కానీ అది కాకుండా అదే పాటకి చక్కటి ఒక అంటే ప్రచారంలో ఉన్నటువంటిది మంచి స్వరాలు పలికితే వెంటనే మన కొంచెం కదిలించి సామాన్యులు కొంచెం కదిలించాలి, కదిలిస్తే ఏదైనా బాగుంటుంది. కదిలించేటట్టుగా రాగం పలికితే ఎట్లా ఉంటుంది, అది బాగుంటుంది. ఆ తేడా వాళ్ళు పట్టరు. వాడు రాగం బాగుంది, రాగం సరిగానే ఉంది, బాగా పాడాడు, రాగం సరిగ్గా పాడాడు, తాళం సరిగ్గా ఉంది, ఇది చూస్తారు. అంతేగాని అది గ్రహింపుకి ఎట్లా అని చోట ఎట్లాగో అట్లాగే మన విషయాల్లో కూడా మనం చూసినా కదా, ఇల్లు ఎంత బాగుంటుంది, పాలరాయి వేశారు, ఇంకేం వేశారు, పాలరాయి వేసి ఇప్పుడు అది నీళ్ళ రాయి వేలే వేశారు, పాలరాయి వేశాడు. అవునా, మరి చలికాలం ఏం చేస్తుంది, చల్లగా తెచ్చింది. ఇది ఉంటుందంటే పాలరాయి ఎంత ఖర్చు పెట్టించాను, ఖర్చు పెడితే అందంగా ఉంది కానీ పనికి రావద్దు. అదే కనుక ప్రతి చిన్న విషయంలో మనం అట్లా బయటపడతాం అనమాట. అందుకని పితృణాం ఈశ్వర శబ్దానికి అర్థం ఏంటంటే రక్షకులకు నియామకం, రక్షణకు నియామకం. చాలా గొప్ప విశేషం. ఇది మనకి ఎక్కడ వస్తుంది, రక్షణకు నియామకం అనే పదం ఎక్కడ వస్తుందంటే కుటిలాయాం గతవు, కుటిలమునకు కుటిలం ఎదురేసినప్పుడు కానీ, ప్రేరణి ధాతువు చేత సూర్య శబ్దానికి ప్రేరణ అనే అర్థం వచ్చినప్పుడు కానీ, మరి దేవరాజ శబ్దానికి వచ్చినప్పుడు వీర శబ్దానికి వీర విక్రాంత అర్థం వచ్చినప్పటికి కానీ, దేవరాజ శబ్దం వచ్చినప్పటికీ ఏమైనా సరే తనకు పాలన ఏది, తన పాలన ఏది అర్థమవుతుందా? సృష్టిలో రెండు విధాలుగా సృష్టి ఉంటుంది. ఒకటేమో బ్రహ్మ సృష్టి, ఇంకోటేమో జీవ సృష్టి అంటారు. బ్రహ్మ సృష్టి అనేది ఎటువంటి, బ్రహ్మ సృష్టి అంటే ఎదగటానికి సృజ విసర్గే ధాతు, ఆధ్యాత్మికంగా ఎదగటానికి అన్నమాట. అది ఆ ధాతువు అది ఏం చూపిస్తుందంటే, మరి ఆత్మ ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయురగ్ని, అగ్నిరాప, అద్భ్య పృథివ్యా ఓషధీభ్య అన్నం, అన్నాత్ పురుష, అంతవరకు అయిపోయింది. ఆ మాత్రం అయిపోయింది. సృష్టి అంతవరకే అన్న అంటే అర్థం ఎట్లా వస్తుంది అంటే, ముందు ఆత్మ శబ్దానికి అంటే నేను అని గుర్తించటానికి గుర్తింపులో ఆకాశం వచ్చింది. అర్థమవుతుందా? గుర్తింపులో స్మృతి వచ్చింది, స్మృతి ఆకాశం. అవునా? ఆ స్మృతిని గుర్తించడంలో వికల్పం వచ్చింది, వికల్పం వస్తే వికల్పానికి ఎదురుగా అగ్ని వచ్చింది, వికల్పం అనే అవాయువు వస్తుంది, దానికి ఎదురుగా అగ్ని వచ్చింది. అగ్ని ఎదురు వచ్చిన తర్వాత అగ్నిని వ్యాప్తం చేయాలి కనుక ఆ భావాన్ని ఎక్కడ వ్యాప్తం చేస్తామంటే భూమి మీద వచ్చేటప్పటికి మళ్ళీ నీరు ఆపహ వచ్చింది. దాన్ని ఆ వ్యాప్తం చేయడం అనేటటువంటిది మాటిమాటికి కలగాలి. చాలా గొప్ప విశేషం వస్తుంది, మాటికి కలగాలి. మనకి ఎట్ట కలుగుతుంది, ఎంత ఈ భూమి మీదనే ఈ గోళంత నీరును భూమి ఉన్నది ఇక్కడే ఉండి ఏం చేస్తుంది, మన ప్రవర్తన అంతా వ్యతిరేకంగా ఉంది. ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలక్షణము మనకు కలగాలి. కలగటం అంటే గ్రహింపుకి అదే కలగాలి, ఉన్నది గ్రహింపుకి అదే కలగాలి. అందుకని మాకు కలగాలి అదే కనుక ఇన్ని యోనులు జన్మ ఎత్తినప్పటికీ, చచ్చిపోయినప్పటికీ, దేహం నిలబెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా తనకు అది కలిగిన రూపంగా ఉంది, స్వతసిద్ధంగా ఎప్పుడు ఉంటుంది, గుర్తిస్తే స్వతసిద్ధం అవుతుంది. గుర్తిస్తే స్వతసిద్ధం అవుతుంది, వాడిని విడిచేస్తే కలిగింది అవుతుంది. ఆ కలిగింది కూడా సరికాల నిలబెట్టుకోలేకపోయినాడు అనమాట. అందుకని ఏం కావాలంటుంది, మరి పృథివీ ఓషధయ అన్నాడు. ఆ పృథివీ నుంచి ఏం కావాలి, ఓషధి కావాలన్నాడు. ఓషధి అంటే ఉషధాహే ధాతు. ఓషధులు అంటే మనకేం చెప్పుకుంటాం, ఈ గింజలు ఇవన్నీ వాటి చెప్పుకుంటాం. అవి కూడా మనకేం చూపిస్తాయంటే జిజ్ఞాసను చూపిస్తాయి. మనకేముంటుంది, ఆకలి వేస్తే తింటానికి అనుకుంటాం మనం. ఆకలి వేస్తే తింటాం అనమాట. ఆకలి అంటే అసలు ఆకలి అంటే ఎట్లా ఉంటుందండి, ఇది అర్థం తెలిసిన మీకు. ఆకలి అంటే ఏదో ఒక గిల్లి దానికోసం నేను ప్రయత్నం చేయమని అంతే అర్థం. ఇది కూడా అంతే.
తనకు జిజ్ఞాస అనేటటువంటిది ఏం చేస్తుందంటే జ్ఞాతం ఇచ్చ. అన్నం ఎట్లా ఉంటుంది, తినటానికి ఇచ్చ అని ఎట్లా అన్నామే, జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస అన్నారు. అంటే తెలియటానికి జ్ఞాతం అంటే అవబోతనే, తెలియటానికి జ్ఞానమునకు ఇచ్చ జిజ్ఞాస. అయితే పంచమహాభూతం నుంచి మనకు కలిగింది ఏమిటి, జిజ్ఞాస. అది అర్థం, అది బ్రహ్మ సృష్టి. అవునా? అక్కడి నుంచి ఏముంది, ఓషధుల నుంచి ఏమైంది, ఓషధిభ్య అన్నం అన్నాం. అది వ్యవహారికం చెప్పినట్టుగా ఉంది. అన్నం ఇది ఓషధి అన్నాం అనుకోండి, అది వేడి చేస్తుందంటే అంటే ఏం చేసింది చెప్పు, సమాధానం చెప్పు. ఆ పదమునకు ఆ విధంగా వ్యవహారిక పదం అర్థం చెప్పి నువ్వు నీ గ్రహింపుకు అందదు. అది అర్థమవుతుందా? వడ్లు ఉన్నాయి, దాన్ని బాగు చేయించుకున్నాం, బియ్యం అయిన తర్వాత ఏమైంది, దానికి ఉనికి స్వరూపం చెప్పు అంటే ఏం చేసాం, వండుకుని తిన్నాం అంటాడు. తింటే ఏమైంది, ఉన్నదా దగ్గర లేదు. అర్థమైందా? దానికి దాహే అర్థం చూపించారు. దాహే అంటే దాహం కలిగిస్తుంది గనక, అంటే దప్పిక ఆకలి కలిగిస్తుంది. ఆకలికి ఇది సమాధానం అర్థం చెప్పావు. ఆకలికి సమాధానం చెప్పావు కానీ నీకేం వచ్చింది? అందుకని వెంటనే ఏమన్నారు, ఓషధిభ్య అన్నం అన్నారు. ఈ ఓషధుల నుంచి అన్నం వచ్చిందన్న. ఓషధుల నుంచి అన్నం వచ్చిందంటే ధాన్యాన్ని వండుకుంటే అన్నం వచ్చింది. అన్నాత్ పురుష, అన్నం నుంచి పురుషుడు. అన్నం ఉంది కనుక పురుషుడు వచ్చాడో, పురుషుడు వస్తే అన్నం కావాలన్నా? ఏమంటే ముందు అన్నం వండి పెట్టి, నాకు అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటాయి మటన్లో, హైదరాబాద్లో వచ్చి అంటే ఏదో వండి పెట్టుకుంటారు. మటన్ కనుక, మటన్లో ఎంతమంది ఉంటారు, అందరినీ మా అన్నం మేము తీసుకొచ్చి పెట్టచ్చు అంటారు. అర్థం పుణ్యం కోసం పాకలాడేవాళ్ళు అందరూ కూడా. ఒకసారి మా మఠంలో బడి 3 సంవత్సరాలు బడి నడిపించాం. వాళ్ళందరూ ఇంత ఉండే, వాళ్ళంతా 10 ఏళ్ళు 11 ఏళ్ళు వాళ్ళు, చక్కగా దోతలు కట్టుకొని పై పంచి వేసుకొని ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా. మా పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు కూడా చక్కగా ఇక్కడ కుప్పులు కట్టుకొని అంతా తపస్సులాగా ఉండేవాళ్ళు అందరూ కూడా. వాళ్ళందరినీ ఒకసారి ఇట్లా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తుండేవాళ్ళం. ఒక బస్సు వేసుకొని హైదరాబాద్లో సనత్ నగర్లో ఒక చోటు ఉంది, సనత్ నగర్లో గుళ్ళు అవి ఉన్నాయి బాగా. అవి చూపించి సాయంత్రం ఒక కార్యక్రమం ఉంది, సభలో స్వాములందరూ వస్తారు, కార్యక్రమం తీసుకెళ్ళాలని అంటే వేసుకుని కాసేపు రోజు మఠంలో ఉంటారు కదా, కాసేపు చెప్పడానికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకుపోయేటప్పటికి వీళ్ళందరినీ చూసేటప్పటికి వాళ్ళకి ముచ్చటేసింది కనుక వీళ్ళందరికీ అన్నం పెడతానని మూకున్నారు వాళ్ళు. అదే మఠంలో అన్నం వండిన తీరు వేరుగా ఉంటుంది, సంస్కారయుతంగా ఉంటుంది. అక్కడ వండినామంటే సంస్కారయుతంగా ఉండదు, బ్రాహ్మణులే చేసి ఉంటారు కానీ అది సంస్కారయుతంగా ఉండదు. అందుకని అభ్యంతరం కాదంటేనే వాళ్ళ కోపం వస్తుంది. అప్పుడు ఏం చెప్పామంటే, మా మఠంలో కారం ఉండరు, మీరు కారం వేస్తారు, మా పిల్లలు తెలియలేరు అని చెప్పారు. పుణ్యం రావాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, అది ఈయన వచ్చాడు, ఎవరు, పూరినా కంచిపీఠం అక్కడ ఉంది, అటు ఉత్తరాది వైపు ఏది ఉంది, పూరి జగన్నాథం కంచిపీఠం ఉంది అక్కడ. అది కాదు, ఇది శంకరపీఠం ఉంది అక్కడ. అక్కడి నుంచి ఆచార్య వచ్చాడు. ఇప్పుడు ఆయన ఉన్నారు, మరి పిల్లలకందరికీ ఆయనకి దర్శనం ఇప్పిస్తూ అన్నాడు. సరే కానీ అన్నా, అడు కూర్చోబెట్టాడు. అది ఆయన మాట్లాడి ఏం చేశారు తెలిసిన మీకు, పేడ లావన్నాడు. పేడ అంటే మన తిరుగు పేడ కాదు, పాలకోవాలి, వాళ్ళు హిందీలో పేడ అంటారు. తిరుగు పేడ కాదు, హిందీ పేడ. ఎక్కడ అమ్ముతారు అది, కొట్లో అమ్ముతారు. అది కొట్లో అమ్మితే పట్టుకొచ్చారు, అందరికీ ప్రసాదం ఇచ్చాడు. ఎవరు, పీఠాధిపతి. మఠంలో ఇసిరావతలు పారేస్తామంటే ఇస్తే బయట నుంచి కొనుక్కొచ్చేప్పుడు ప్రసాదం పెడితే ప్రసాదం అవుతుందా? అర్థమవుతుందా? రక్షణ ఏది, ఏం రక్షణ కావాలి? అగ్ని లక్షణానికి. అర్థమైందా? కుటిలమునికి కుటిలం వేయాలి. ఇది తనకు
బ్రహ్మ బ్రహ్మసృష్టి ఇది, అది చెప్పుకుంటూ వచ్చాం మనం. కనుక బ్రహ్మసృష్టి ఎట్లా వచ్చిందంటే ఈ అద భక్షణి అంటే ఏం భక్షిస్తావు, భక్షణ అయిపోయింది. భక్షింపగా మరి భక్షింపకూరనిది అన్నాం. ఒకసారి తిన్న తర్వాత తినేసావు, మళ్ళీ అబద్ధం అంటే తిన్న తర్వాత మళ్ళీ పెట్టంటే ఏమర్థం? అర్థమైంది, దాని ఉనికి లేదు. అన్నం తిన్న తర్వాత మళ్ళీ అరిగిపోయింది, మళ్ళీ పెట్టంటే లోపలి పోయి ఏం చేసిందంటే లేదు. అర్థమైందా? అందువల్ల అట్లా కాకుండా తింటే ఎట్లుండాలి, తనకు తిన్న తర్వాత తినేసి అయిపోయింది, మళ్ళీ మళ్ళీ తినకూరంది తినడానికి కోరకుండా ఉండాలి. అట్లా ఉంటే అన్నం. అందువల్ల ఏం చేశారు ఇప్పుడు, అదేంటి అన్నాత్ పురుష అంటే ఇప్పుడు ఏం చేయాలి, తిన్న తర్వాత దాని పాలన పూర్ణత్వమునకు పాలన చేసుకోవాలి. ఏది తినేటప్పటికీ సరిపోయా, పొద్దున తిన్నాను అనుకుంటుంటేనే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేసింది. ఇక పాలన పూర్ణంగా ఏం తీసుకుంటే తల్లి, పూర్ణత్వానికి ఏం పాలన చేస్తాడు తల్లి అంటే ఇప్పుడు అక్కడ చెప్పింది అన్నం ఇది కాదు. అర్థమవుతుందా? ఏది భక్షించగలగో అది అన్నమాట. అందుకనే ప్రతిదీ భౌతికతో మాట్లాడతారు. మనకేం తెలుస్తుంది కూడా, అన్నం తినేటప్పుడు పొట్టగా అన్నం పెట్టాడు, వీడేమంటాడు, అమ్మాయ జీవుడు బతుకు జీవుడైనాడు అన్నాడు. పొట్టకే అన్నం, జీవుడికి అన్నం పెట్టలేదుగా. అంటే పొట్టకు అన్నం పెట్టడంతో పాటుగా జీవుడికి కూడా అన్నం పెడుతుంది ఒకటి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, మీరందరూ తింటున్నారా ఎప్పుడు అన్నారు. ఏం తింటున్నారు? మెదడు మేత. సమవుతుందా లేదా? అది కూడా మేత, అసలు మేత అది కాదు, పోయినప్పుడు తీసిపోయే మేత. ఇది ఎన్నాళ్ళు తిన్నా ఏం లాభం లేదు. అది ఒకసారైనా తింటే కనీసం పోయినప్పుడు తీసిపోవడానికి కదా ఉంటుంది. అది ఇదే సరిపోయా. పొద్దులేసినప్పటి నుంచి వండుకొని తిని బొచ్చలు కడుక్కొని, వండుకొని తిని బొచ్చలు కడుక్కొని, వంట తిని బొచ్చలు కడుక్కొని 3 మాటలు సరిపోయింది. ఇదే సరిపోయింది. ఇక మెతడు సమయం ఏది అని మనం అంటాం. శాస్త్రం ఏముంటుందంటే, నువ్వు వండుకుని తిని బొచ్చలు కడుగుతున్నావు, వండుకున్నావో తిన్నావో బొచ్చలు కడుక్కున్నావో ఏం చేసావో. ఇది ఇంగ్లీష్లో ప్రాంఫలెట్ వచ్చింది, దానిలో అంతా అర్థం మొదటి నుంచి చివరిదాకా ఇంతే. అది తినటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తినటానికి ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పుకున్నారు. ఏం అర్థం చెప్పుకోవాలో సృష్టి ఏమందించిందో చూపిస్తుందో తెలుగు. అది గిఫ్ట్ ఫర్ ది సైంటిస్ట్ అని, సైంటిస్ట్కి అందరికీ కూడా ఒక బహుమతి చదువుకోమని. అర్థమైంది. అందువల్ల ఎట్లా ఉంటుంది, ఇక్కడ బ్రహ్మసృష్టి అన్నారు. ఆ బ్రహ్మసృష్టి ఎక్కడి దాకా ఆగిపోయిందంటే పాలన చేసి పూర్ణ చేసుకో, అక్కడి దాకా ఆగిపోయింది. అది చేయమంటే వీడు ఏం చేస్తారు, తగుదినమ్మా అని ప్రవృత్తిని కల్పించుకున్నాడు. ఎట్లా అన్నిటికీ తప్పుడు అర్థాలు పెట్టాడు. పెట్టుకొని అది ఎట్లా అయింది, ఇది ఇట్లా అయింది అంటున్నాడు. ఇది జీవ సృష్టి అన్నాడు. కనుక ఇప్పుడు ఆ దృష్టితో ఏం చేశాడు, పితృల శబ్దానికి ఏమో పితృదేవతలు అన్నాడు. పితృదేవతల పదం వచ్చింది కనుక జాగ్రత్తగా దాతలు ఎట్లా ఉంటుందంటే, అస్సలు ఇంకొక వ్యక్తితో మనం ప్రవర్తిస్తున్నాం అనుకున్నప్పుడు, ఒక మనిషి అనుకున్నాం వ్యవహారిక భాషలో, ఇంకొక మనిషితో కానీ ఇంకొక ప్రాణితో ప్రవర్తిస్తున్నాం అంటే అక్కడ జీవాంశం ఎట్లా ఉంది. జీవశబ్దానికి అర్థం, జీవశబ్దానికి లైవ్ ఇంగ్లీష్లో. అంటే జీవం అంటే ప్రాణయుక్తంగా ఏముంది అక్కడ, ప్రాణయుక్తంగా లైవ్గా తన ఉనికిని ప్రవర్తింపచేసి గుర్తించడం అనేది ఉన్నదా లేదా. ఉంటే లైవ్, లేకపోతే డెడ్. మీరంతా ఇంగ్లీష్ వాళ్ళేగా, మీకు అర్థమైందా? లైవ్ డెడ్ అంటే అర్థమైందా? అంటే చూస్తారా, అర్థమైందా? మా లైవ్ డెడ్ అంటే అమ్మో మీరందరూ ఇంగ్లీష్ వాళ్ళని. లైవ్ డెడ్ అర్థమవుతుందా? సజీవంగా ఉండాలి, చేతనత్వంగా ఉండాలి, మనం హుషారుగా ఉండాలి, అలజడిగా ఉండాలి, చక్కగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. ఇటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. కళకళలాడితే ఎందుకు జరిగిందిగా. ఒక జోక్ ఉండేది 20 రోజుల్లో, ఆయన వేడితే నీరు అని రాసి పెట్టాడు. అందరినీ పిలిచాడు.
అందరు వచ్చిన తర్వాత ఏం మాట్లాడగడు, ఏం లేదు, ఏం చేయలేదు, ఏం మాట్లాడదు. అంతా ఇద్దరు ఎవడు అడిగాడు, బుడ్డపట్టలేక బుడ్డపట్టలేక ఏమయ్యా వెడితే నేను రాసి ఉంటే నువ్వు వెడితే కదా నేను ఇవ్వటానికి అన్నాడు. వాడేమో వేడి తేనీరంటే వేడివేడిగా తేనీరు అనుకున్నాడు. నువ్వు వేడితే నీరు రాముని తోక ఎవరంటే మీరు కూడా అట్టే వేడితే నీరు దానికి వేడితే నీరు అన్నట్టుగా చదివితేట భగవద్గీత కూడా. అవునా? కనుక ఎట్లా ఉంది ఇప్పుడు పితృశబ్దానికి ఉంటున్నారా? మ్యూజిక్ వచ్చింది పితృశబ్దానికి. ఇప్పుడు మ్యూజిక్ పితృశబ్దానికి పాలకున్న అని అర్థం తీసుకున్నామంటే, దానికి ఈశ శబ్దానికి నియామకం అని అర్థం ఇప్పుడు చేసుకున్నామంటే మన చరిత్ర అంతా వచ్చేసింది అక్కడ. ఇప్పటికీ 84 లక్షల జీవరాశుల గర్భాల నుంచి మనం పాలన చేసుకోవటాన్ని మనం నియామకం చేసుకుంటున్నాం. ఇట్లా నియామకం చేసుకున్నాడు, పందిగా నియామకం చేసుకున్నాడు. అర్థమైందా? దీనికి మా గురుదేవులు చెప్తుండేవారు. ఏం చెప్తుంటారంటే, మనిషి ఏం చేస్తాడంటే, సార్ నన్ను పందిగా పుట్టించు అప్లికేషన్ పెట్టుకుంటాట. ఎట్లా పెట్టుకుంటాడు? సార్ నన్ను పందిగా వాడు ఆ బ్రహ్మగారు ఏం చేస్తాడంటే, అంటే చక్కగా మనిషిగా పుట్టించిన తర్వాత వాడు పంది అడుగుతుంటాడు, ఎందుకు లేని చెప్పేసి మాట్లాడకుండా తీసి పక్కన పెట్టేసుకుంటాడు, అప్లికేషన్. కానీ వీడేం చేస్తాడంటే వెంట వెంటనే అదే అడుగుతుంటే ఏం చేస్తాడు? శాంక్షన్ అంటాడు. సరే అంటాడు. సరే అంటే పంది గడుపులో వస్తాడు అని. తర్వాత వీడంటాడు, అంటే ఎవరు అడుగుతారు ఏంటండి, మనిషి ఎవడన్నా పందిగా పుట్టించమని అడుగుతాడా అంటే పందిగా పుట్టించమని రాయమంటాడు, రాస్తాడేంటి? అంటే కాదు. వాడు ఏం చేస్తాడు, అప్లికేషన్ తిట్టాడంటే వాడు మరి లెట్రిన్ మీద కూర్చుంటాడు. శుచి ఏది తెలియదుగా, అంతేనా? మరి మార్కెట్లో బండి మీద పచ్చిమిరప ఇక్కడ ఉంటాయి, పచ్చిమిరపకాయలు బజ్జీలు ఉంటాయి, ఇక్కడ అమ్ముతారు. వచ్చేసింది హైదరాబాద్, ఇక్కడికి వచ్చేసింది. ఈ భీమవరం కూడా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ పొద్దునే ఎట్లా అంటే, అమ్మగారు రండి, తొందరగా రండి, అంటే మీ గ్యాస్ స్టవ్ మీ ఇంట్లోనే మీ ఎదురుకుండగానే రిపేర్ చేయబడు. ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ రావటం అనేది హైదరాబాద్ దాకా వచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఏమొచ్చింది, పచ్చిమిరపకాయల బజ్జీ వచ్చింది, బండి వచ్చింది అన్నమాట. అట్లా అక్కడ పడితే కొనుక్కొని తింటాడు. కొనుక్కొని ఏం చేస్తే తను తిని, మరి సతీమణి ఉందిగా, సతీమణికి కట్టించి తీసుకుపోతాడు. వాడు దేలో కట్టిస్తాడు, వాడు కింద పడేసినట్టు న్యూస్ పేపర్ తీసి న్యూస్ పేపర్లో కట్టిస్తాడు. వాడు ఎన్ని పది బుద్ధులేగా వెళ్ళారు. పంది కాబట్టి పది పడి అప్పుడు అప్లికేషన్ అది అన్నమాట. అది వీడియో అనుకుంటుంటే నేను ఎప్పుడు రాశాను పంది బుద్ధిని అంటే, రాస్తాడు ఎవడని అనుకుంటాడు. రాయటం కాదు, చేస్తేవిగా. ఆయన వద్దు అని మాకు ఏం చేస్తాడంటే, వాడు ఎన్ని తిన్నా సరే నేను అని వాడిని గుర్తింపు చేసేట్టుగా అది ఇచ్చినా ఏం చేస్తాడు వాడు, చివరికి నేనేం సావో నేను పంది అంటాడు. ఆ పంది కదా అదే పెట్టుకుంటాడు. సరే బాగుంటాడు, అంత ఇష్టం. అందుకని ఈ 84 లక్షల జీవరాశి గర్భాలని ముందు పదం ఏంటంటే చతే యాచన చతురశీతి లక్ష యోని అని సంస్కృతంలో. చతురశీతి అంటే అశీతి బ్రహ్మలక్ష యోని. అంటే మామూలుగా 4 అని, అసి అంటే 8 అంటే 84 అని, లక్షలు అంటే 84 లక్షల యోనుల అర్థం చెప్తారు, సంఖ్య అర్థం చెప్తారు. అసలు అర్థం అంటే అంటే చతే యాచనే అంటే మనం ఏ జన్మ ఎత్తామో, ఎక్కడ ఏ యోనిలో ఎత్తినామో అక్కడ ఎటువంటి జన్మ ఎత్తామో కావాలని యాచన చేసి కోరి అడిగి బలవంతంగా అడిగి కావాలని అక్కడ మీరు చేరామంటుంది. సరే పో, నీ చావు నువ్వు చావు అంటాడు అంతే. ఎవరు? బ్రహ్మగారు.
ఎవరు ఏం చేస్తాడు? వెంటబడి చేస్తారంటే ఏం చేస్తాడు? కనుక పాలనకు నియామకం కావాలి, చేత కావటం లేదు. మనం చెప్పుకున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాం? పాలన అనే మాట సృష్టిలో, బ్రహ్మ సృష్టిలో చివరికి పదం పురుష. అదే ఆ పాలనకు నియామకం ఎవరు చేయాలి? నియామకం అంటే ఇది చెయ్యి అన్నారు, ఎవరు చెప్పాలి? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుంటాను చూడండి. అమ్మ అన్నం వడ్డించింది. ఇప్పుడు తినాలంటే అమ్మ అన్నం వడ్డిస్తే వాడు తింటాడా? తినాలని తను తాను నియమించుకుంటూ తింటాడా? అంతే. ఆఫీస్లో తనకి ఈ పనిని వాళ్ళు ఇచ్చారు, ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. ఆఫీస్ వాళ్ళు ఇచ్చేంత మాత్రం చేస్తారా? తను తాను నియమించుకుని కూర్చుంటే ఇస్తాడు. ఎందుకు? కూర్చుంటే తను చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? తను నియమించుకున్న ఆ తేజస్సు తనకు వస్తుంది. ఆఫీస్కి ఏమొస్తుంది? ఒకటి పని. ఆ పని వాళ్ళ మీద రేపు పోతుంది. అర్థమవుతుందా? నిన్న చదువుకుంటున్న మన ఘటనలో 1987లో ఒకసారి తత్వం తెలుసుకుందామని రేడియోలో ప్రసాదం వచ్చింది. 5 నిమిషాలు సరిగ్గా న్యూస్కి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాలకి తెలుగులో న్యూస్ వస్తుంది. 7 నుంచి 7:05 మధ్యలో అనమాట. దానిలో తత్వం తెలుస్తుందామని అప్పుడు ఆయన రేడియో, ఆల్ ఇండియా రేడియో డైరెక్టరు మాకు, మేము దీనికి పోతుంటే అది మచిలీపట్నంలో పోయి కాస్త విశ్రాంతి తీసుకుందాం, హైదరాబాద్కి పోతుంటే ఇది మాకు అడ్డపెట్టాడు. అక్కడికి పోయి ఇది రాసుకుని వచ్చాం. దానిలో ఈ విషయాలు ఎన్ని ఉన్నాయో, చాలా విషయాలు ఉన్నాయి. లోకంలో మనుషులు ఎట్టెట్టని ప్రవర్తించారు. చాలా సంతోషం వేసింది. నేను 4 కాలంలో కంప్యూటర్లో మళ్ళీ దాన్ని కంప్యూటర్లో టైప్ చేశారన్నమాట. చేస్తే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఎంత బాగుందో. చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత ఆలోచన ఉంటుందో. లౌకికంగా కూడా కొంచెం కూడా మనిషి ఆలోచించాడు. ఎంత ప్రవృత్తి. లోకం ఏమన్నా కానీ, లోకం ఏమన్నా పర్వాలేదు, తన ప్రవృత్తి అన్నీ అర్థమవుతుందా? మళ్ళీ ఎట్లా అవుతుంది అసలు? తను మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టే లోపల మళ్ళీ ఇట్లా ఉండదు లోకం. బుద్ధులు మారుతుంటే ఇట్లా అయిపోతూ ఉంటుంది. కానీ తన్ని నియామకం చేసేదో తన ప్రవృత్తి. దాన్ని మార్చుకోవద్దు. ఈ తత్వం తెలుసుకుందామని 22 ప్రవచనాలు ఉండేవన్నమాట. అట్లాగే ప్రతి చిన్న విషయంలో కూడా తను తాను ఎట్లా నియమించుకుంటాడు. మళ్ళీ చెప్పుకుంటే ఎట్లా నియమించుకోవాలి? ఆత్మనః అక్కడి నుంచి పురుష అంటే తనకు నియమించుకునేటట్లుగా ఉంటాయి. ఇది బ్రహ్మ సృష్టి. తను ఎదగాలి, ఆత్మస్వరూపం దాకా ఎదగాలి. అట్లా నియామకం చేసుకోవటం లేదు. అర్థమైంది? ఆ నియామకం చేయటానికిట ఎవరున్నారు? యమ ఉపరమేధాతు. దానికి యముడును యమునా నది కూడా అన్న చెల్లెళ్ళట. అంటే అన్న చెల్లెలంటే ఎట్లా? నది ఏమో పరిగెత్తుంది, అంతేనా? మరి యముడేమో మిషన్ దునపదు దిగి యముడు అక్కడెక్కడో ఉన్నాడన్నారు. ఆయనను ఈవిడ ఎట్లా అన్నా చెల్లెళ్ళు అవుతారు? మనం ఒప్పుకుంటాం. తర్వాత ఏం చేస్తారంటే, ఈ అన్నగారికి ఏదో వస్తే మేనరకం పెళ్లి చేస్తారు కదా, ఆ మేనరకం పెళ్లి కూడా చేస్తాం మనం కావాలంటే. యమునా నదికి ఎట్లా చేస్తారమ్మా? మేనత కొడుకు ఇస్తారు, అంతేనా? మేనత కొడుకు హోముడి అనే ఒక సామెత ఒకటి ఉంది, తెలుసా మీకు? మేనత కొడుకు కూడా ఒక మొగుడేనా అని అట్లాగే మేనత ఎవరవుతుంది ఇప్పుడు? ఇక్కడ యమునకు కొడుకు పుడితే, యమధర్మరాజుకి కూతురు పుడితే వాళ్ళు తెలిసి పెళ్లి చేస్తారు. అటువంటి పనులు మనం బాగా చేస్తాం చాలా. అవునా? అది ఏమర్థం? యమున అది కొడుకు పుడితే ఉంటే ఏమర్థం ఉంటుంది? కొడుకు ఎట్లుంటాడు? యమున అనేది అంటే పెద్దానికి ఏం చేస్తామంటే బొమ్మ కట్టి వచ్చి చీర కట్టి యమున అని రాసి కింద రాస్తే చాలు. కింద రాయడం తెలిసిన నీకు? బొమ్మ వేయడం చేత కాబట్టి ఇది రాసేసి నువ్వు ఎట్లన్నా గీ, నీకేం చేత కింద పేరు మాత్రం రాసేయి. పేరు రాస్తే గుర్తించడానికి సరిపోతుంది. ఎన్టీ రామారావు బొమ్మ వేస్తుంటారు, ఆ ఎన్టీ రామారావు లాగా ఉండదు, కింద రాస్తారు కనుక సరే మన ఎన్టీ రామారావు సరే అన్నారు. అవునా? అట్లా పితృనాం ఈశ్వర అంటే
పాలన అన్న అంశానికి, రక్షణ పాలన అన్న అంశానికి నియామకం ఎవరు చేయాలి? పాలన ఎవరికి కావాలి? తనకు కావాలి. తనకి నియామకం ఎవరు చేయాలి? ఇంకెవడో ఉన్నాడంటే ఎట్లా? నియామకం తన స్వరూపమే. అది ఎట్లా వస్తుంది? యమ, ఇంద్రియ నియమన యమున. యముడంటే నియమం. అయిపోయింది. యముడు దిగొచ్చాడు. ఇప్పుడు అర్థమైందా లేదా? యముడు దిగొచ్చాడా? ఎక్కడి దిగొచ్చాడు? యమలోకం నుంచి దిగొచ్చాడు. యమలోకం అంటే నియమమును దర్శనం చేయటం అని అర్థం. అర్థమైంది. అయితే యమలోకం బయట ఉంది. మళ్ళీ ఆ మాట అంటాడే, దాని గురించి ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పేది విను. యమలోకం అంటే నియమమును దర్శనం చేయటం. ఆ దర్శనం చేయటంలో తప్పు చేసావు అనుకో, తప్పు చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ యమలోకంలో ఏం చేస్తాడు? తప్పు చేసిన వాళ్ళందరినీ బాండీలో వేసి పేలుస్తాడా? బాండీలో వేసి పేలుస్తాడా? బాండీలో వేలుస్తాడు. అమ్మ అంటాడు, అమ్మ అంటాడు. కానీ ఈ అంత భయపడిన బరిగా చేయకుండా మాత్రం మారడు, చేయకుండా వాడు. అది కూడా సత్యం. తండ్రికి తద్దినం పెట్టినట్టే ఉంది. తండ్రిని తల్లిని పెట్టి పిండం తినమంటే అనేది తింటాడు. భగవత్ శరీరం లేదుగా, అది ఎక్కడ తినడో. అట్లాగే నేను తీసుకెళ్ళి బాడీలో వేయాలంటే ఎవరు చేస్తాడు? దేహం ఇక్కడ పోయిందిగా, అక్కడ శరీరం లేదుగా. అయితే ఇంత ఒత్తిదేనా అంటాడు. ఒత్తిడి కాదు, నువ్వు నువ్వు ఒత్తిడి అంటే కూడా అంతకంటే కూడా ఒత్తింది. ఎంత ఒత్తిడి అంటే అక్కడ బండిలో పెంచడానికి భౌతిక శరీరం లేదు. అప్పటిదాకా ఎందుకు? కాళ్ళు గాలి పిల్లలాగా తిరిగేవాడికి కర్ఫ్యూ వస్తే ఎట్లుంటాడు వాడు? ఎక్కడ అవస్థపడతాడు? కాళ్ళలోనా బుర్రలోనా? అవునా? రేపు అట్ట అలవాటు వేయి, మళ్ళీ కర్ఫ్యూ పోయిన తర్వాత మళ్ళీ తిరుగుతాడు, బాగానే తిరుగుతాడు. రేపు చచ్చిపోయిన తర్వాత ఆ బుర్రలో ఉన్న తెలివి ఉంది, అది అది మోసుకుపోతాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది? కాళ్ళు లేవు తిరగటానికి, ఎక్కడ తిరుగుతాడు? అది యమున, అది యమలోకం. బాండీలో పేసినట్టు ఉంటుంది వాడికి. అర్థం అవుతుందా లేదా? గట్టిగా లోకలే ఉంటుంది. చూడు వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. వాడు ఒక్కొక్క మాట ఎట్లా ఉందంటే గుండెలో పోట్లు పొడిచినట్టు ఉంది అంటాడు. ఏది గుండె లేదు, పోట్లు లేదు, పోటు పొడిచే బల్లెం లేదు, బల్లెం పోటు లేదు. కానీ ఆ మాటకే అంత మాట అన్నవాడికి, ఆ మాటకే ఇంత అన్నవాడికి తన ప్రవర్తనకి దేహం విడిచిపోతే రేపు ఎట్లా ఉంటుంది? కొంచెం ఆలోచించద్దు. అయితే ఇది అబద్ధం కాదు. ఇవన్నీ ఎట్లాగో భౌతికంగా దృష్టి ఉన్నవాడికి భౌతిక దృష్టికి చూపించాలి అంతే. నువ్వు నీ నిజ దృష్టి వస్తే నిజ దృష్టి చూసుకో. అది పోయింది, ఇది పోయింది. యమధర్మరావు ఉన్నాడు లేకపోవడంటాడు. ఎవడు చూపించాడంటాడు. ఎవడు చూపించాడంటే నువ్వు ఇది జన్మలు ఎత్తిన తర్వాత యమధర్మరాజు నుంచి వచ్చావా లేదా? నాకేమీ జ్ఞాపకం లేదంటాడు. అమ్మో, అది కనుక జ్ఞాపకం పెట్టుకుని చచ్చి ఊరుకుంటాడు. ఇప్పుడు బతకలేడు మనిషి. అర్జునుడు ఎట్లా ఏడ్చాడు? విశ్వరూపం చూపించినప్పుడు ఏడ్చాడా? అట్లే మనం కూడా ఎన్ని జన్మల్లో ఎన్ని యోనులు ఎట్లా పుట్టావో అంత ఎట్లా జరిగిందో, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ యమధర్మరాజు ఎట్లా పోయినావో, అక్కడ ఎట్లా అనుభవించావు, మళ్ళీ తర్వాత ఎట్లా మళ్ళీ ఎట్లా వచ్చావో, ఇవన్నీ నీకు ఇప్పుడు జ్ఞాపకం ఉంటే ఎట్లా ఉంటాడు మనిషి? ఉండలేడు వాడు అని ఈ విధంగా మనకు నేను చూపిస్తున్నారు. అందుకని పితృణాం ఈశ్వర అంటే తన పాలనకు తాను ఈశ్వరుడు కావటం, నియామకుడు కావటం అంటే ఎట్లా ఉంటుందంటే యమ ఏక. నియామకం అనేది ఒకటే అని మనం ఒక అర్థం చెప్పుకోవచ్చు. నియామకం అనేది నియమము అన్నట్టు, నియామకమునకు తన నియమపాలన అనేటటువంటిది అద్వైత సిద్ధాంతం. ఎందుకంటే నియమపాలన ఎవరు చేయాలి? తనే చేయాలి. అర్థమైందా? మరి పాలన కోరేది ఎవరు? తాను. ఏమైంది ఇప్పుడు నీకు రోగం? పాలన చేయాలంటే ఏదైనా దోషం కలిగితే కదా. దోషం ఏమైంది? నువ్వు అనుకున్న దోషం నువ్వు ఆరోపణ చేసిందే. నువ్వు ఆరోపణ చేసిన వానికే నువ్వు ఎన్నో దాన్ని తీసేసి. అర్థమవుతుందా? అడుగుతాడు, అసలు నేను ఎందుకు ఇట్లా జారిపడ్డానంటాడు.
ఎందుకు జారిపడింది నువ్వేగా, నువ్వే చెప్పు. ఎప్పుడు అర్థం అవుతుంది ఆ ప్రశ్నకి. అది జారిపడేవాడు కనీసం వచ్చి మధ్యలో చూసుకుంటూ రావద్దు. ఎక్కడి నుంచి అక్కడ జారిపడ్డానో చూసుకుని కాస్త కూతురు పెట్టుకుంటే మళ్ళీ ఆ రూట్లో మళ్ళీ వెళ్ళొచ్చు కదా, ఆ రూట్లో మళ్ళీ పైకి వెళ్ళొచ్చు కదా. ఏం చూసుకుంటే గవ్వ కింద పడేసి అసలు నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు వచ్చావు నువ్వే చెప్పు. ఎందుకు వచ్చినవాడు నువ్వే. ఏం చేసి వచ్చావు, ఇంట్లో ఏం పోట్లాడేసి వచ్చావు, ఇంట్లో పోట్లాడొచ్చావా, ఏం చేసి వచ్చావు, ఎక్కడి పోట్లాడొచ్చావు అంటే బలహీనం అట్లా అనిపిస్తుంది. అలా చాతకాంతరము అంత నీచానికి తీసుకెళ్తుంది. ఏమి చాతకాంతరంగా కనుక ఇక్కడ ఏమన్నప్పుడు యమ అంటే నియమ పాలన. తన పాలనకు నియామకం ఎట్లా ఉంటుంది, తన నియమమే, తను పాలించిన ఆచరించినట్టు నియమమే అనేటటువంటి తనకు ఏక అంటే అద్వైత స్వరూపం. వేరే ఉపాయం లేదు దానికి. అన్యం ఇంకోటి చెప్పగలిగింది ఏం కాదు. అట్లాగే ఏక శబ్దం ఎట్లా ఉంటుంది, ఏతీతి ఏక, తను పొందినటువంటి నియామకం. లోకంలో కూడా తెలుస్తుంది. లోకంలో బుద్ధిగా మనిషి అంటాడు, వాడు ఎప్పుడు బుద్ధిగానే ప్రవర్తిస్తాడు. అది పొందిన నియామకం వాడిది. వాడు చేసుకున్నటువంటిది వాడే ప్రయోగం చేసుకుంటాడు. ఎట్లా లౌకికంగా తారతమ్యంతో సాపేక్షంగా చెప్పిన దానికి అంత సత్యంగా కలిస్తే నిజ దృష్టిలో ఎట్లా ఉంటుంది, అర్థమవుతుందా లేదా? కనుక ఈ విధంగా ఎట్లా అంటున్నారు, యమః పితॄణాం ఈశ్వరశ్చ ఏకః ఏవ. అది పొందటమే అద్వైతమే. అద్వైత స్వరూపంతో ఏక శబ్దంతో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, 4. ఒకటేమిటి అగ్ని, తర్వాత సూర్యుడు. ఇప్పుడు అంటే అగ్ని అంటే కుటిలమునకు కుటిలం, సూర్య అంటే సుప్రేరణే ధాతు, ప్రేరణ. ఇంకోటి వీర విక్రాంతం ధాతు. ఇక్కడ నియామకం ఈశ్వర శబ్దం చెప్పారు. అవునా? ఇది ఎట్లా చెబుతున్నాడు, ఈ 4 ఏది ఎట్లా వచ్చే పరిభాషనే. ఒక వ్యావహారికంగా పరిభాషణకు దాని వెనుక పారమార్థికమైనటువంటి పరిభాషణ పలుకుతోంది. ఇది పరిభాషణ అంటే వ్యవహారమే పలుకుతోంది. మన విషయాత్మకంగా వ్యవహారం పలుకుతోంది అనుకుంటే అది పారమార్థికంగా వ్యవహారం పలుకుతోంది. విషయాత్మకంగా విడిచిపెట్టిపోయే జీవితంతో మాట్లాడుతూ ఉంటుంటే మోసుకుపోయే జీవితంతో ఏమంటావని పలుకుతోంది అది. కనుక అందువల్ల అద్వైతం అవుతుంది అది, అందువల్ల అది పొందినది అవుతుంది అని వేదం అంతా కూడా ఈ విధంగా చెప్పబడుతుంది. చాలా గొప్ప విశేషం. ఎందుకంటే వేదంలో పనస ఒకటి పట్టరాలే, ఇక్కడ ఒక మంత్రం చెప్పకుండా వేదం మీద వాదన చేస్తున్నాడు. మనం చాలా గుర్తించవలసిన విశేషం ఏంటంటే వేదము ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. అర్థమవుతుందా? చెప్పింది అర్థమైందా లేదా? వేదం అంటే బయట అర్థాలు కాదు, ఎప్పుడు కూడా కాదు అనే అర్థం తీసుకొచ్చేసి ఆ తాత్పర్యంతో ఈ ప్రశ్న వేసి దీనికి ఏం సమాధానం చెప్పమంటాడు, దీని ఉత్తరం చెప్పమంటాడు. ఉత్తరం అంటే దీన్ని నిరంతర ప్రవర్తనగా నిలపడానికి. ఇప్పుడు ఈ ఏకహం అనే దాన్ని నిరంతర ప్రవర్తనగా నిలపడానికి ఏం చేయాలో చెప్పమంటాడు. కానీ తమాషగా ఎట్లా ఉంటుందంటే ఏకహ అంటే దీన్ని సంఖ్యావచనం చెప్పినప్పుడు 1, అప్పుడు ఈయన చెప్తాడు 2 చెప్తాడు, ఎవరు అష్టావకుడు. మళ్ళీ అతనేమో బందేమో 3 గురించి చెప్తాడు, ఈ 4 తర్వాత 4 గురించి చెప్తాడు ఈయన. ఆయన మళ్ళీ అంటే అదేమిటి బేసి సంఖ్యలన్నీనేమో బంది చెప్తాడు, సరి సంఖ్యలన్నీ ఇతను చెప్తాడు. వచ్చిన తర్వాత 13 దగ్గర వచ్చేప్పుడు బేసి సంఖ్య మళ్ళీ కనుక బంది చెప్తాడు. బంది చెప్పి రెండు పాదములు, సంఖ్య 4 పాదములు ఉంటాయి శ్లోకానికి. 2 పాదములు చెప్పిన తర్వాత ఇక బ్లింక్ అవుతాడు మనిషి, గుడ్లు తేలేస్తాడు. ఈయన దాన్ని పూర్తి చేస్తాడు, ఓడిపోయినా ఉంటాడు. అంటే ఇప్పుడు దీనిలో మనం నిజంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే ఒక వ్యవహారంకు ఒక వ్యవహారం అనే అర్థం చూపిస్తోంది వేదం అంతా. చూపించి వేదం యొక్క మంత్రములే ఇక్కడ ప్రసక్తే లేకుండా అస్సలు ఈ 13 శ్లోకాలు ఎక్కడ వేదం యొక్క మంత్రం ఒక్క మంత్రం కూడా వేదం తీసుకొచ్చి లేదు.
అంటే ఇప్పుడు వేదంతో గురించి మరి వాదం వేశాడంటే వాదం వేయడానికి ఎట్లా ఉంటుంది, వేదం యొక్క తాత్పర్యం చూపించడం అనేటువంటి ఉంటుంది అనమాట. వేదం యొక్క తాత్పర్యయుక్తమైనటువంటిదే కానీ ముక్కకు ముక్క ప్రసిద్ధార్థంతో వేదం చెప్పుకోవాల్సిన అర్థం కాదు అన్నమాట. ఇప్పుడు ఈ వాదంలో ఇద్దరూ ప్రతిష్ఠ చేసుకొచ్చారు. ఎవరు? బంది, అష్టావకుడు ఇద్దరు కూడా చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఇప్పటికీ బంది చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని మనం చేసుకున్నాం. మళ్ళీ వారం బంది చెప్పినటువంటి అష్టావకుడు చెప్పే దానికి మరి బదులు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పమనే మాట అక్కడ చెప్పలా. ఇది ప్రశ్న కాదు, దీని సమాధానము కాదు. వాళ్ళు రాశారు, ఇక్కడ రాశారు ప్రశ్నకు సమాధానం చెప్పు. వాళ్ళు అడిగిన ప్రశ్న వేరే, ఇప్పుడు సమాధానము కాదు. అక్కడ వేదముల గురించినటువంటి ఒక వ్యాఖ్య, ఇది తాత్పర్య సంయుతమైనటువంటి వ్యాఖ్య. అయితే ఈయనేం చేశాడు, ఏమంటాడు, నేను ఒక పరిభాషగా చెప్పిన దానికి ఉత్తరం చెప్పంటాడు. దానికి నిరంతరత్వం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇప్పుడు ఏకశబ్దానికి ఎట్లా చెప్పారని చెప్పున్నాం. అది అగ్ని లక్షణము, ప్రేరణ లక్షణము, సూర్య లక్షణము, తర్వాత వీర లక్షణము, ఇంకటేమో యమ లక్షణము, ఈశ్వర లక్షణం. ఆ 4 లక్షణాలకి ఉత్తరం. దీనికి నిరంతర లక్షణం ఎక్కడ వస్తుంది? తనకు దానే నిరంతర లక్షణం చూపించాడు ఈయన, తత్వార్థం చూపించాడు. ఈ చెప్పిన దానికి నిరంతర లక్షణం నువ్వు చెప్తే అప్పుడు దానికి సమాధానం అవుతుంది. అంత చాలా చాలా లోతుగా ఉన్నాయి విషయాలు, బాగున్నాయి. మళ్ళీ 2వ శ్లోకము వచ్చే వారం చెప్పుకుందాం. ఓం తత్సత్.